లాస్ట్‌లో ఏడిపించి పడదొబ్బారబ్బా! అసల ముఖ్యంగా ఆ టాస్క్ అయినంత సేపు కాదు గానీ, అయిన తర్వాత డెమోని అలా మెడికల్ రూమ్‌కి రమ్మంటారు కదా! ఎళ్ళేటప్పుడు కళ్యాణ్ దగ్గర ఆగుతాడు కదా! కళ్యాణ్ దానికన్నా ముందు ఆ జెండా ఎగరేయకుండా కూర్చుండిపోవటం గానీ, దాని తర్వాత డెమోన్ వచ్చినప్పుడు కంగ్రాచ్యులేట్ చేయడానికి ఆ మోకాళ్ళ మీద నుంచొని హగ్ చేసుకోవటం గానీ, ఏంటో సంథింగ్ మనం కూడా కనెక్ట్ అయిపోతాం ఎక్కడో కదా! వీళ్ళ ఎమోషన్స్, వీళ్ళ ఫ్రెండ్‌షిప్‌లు, వీళ్ళ బాండ్స్ ఎక్కడో స్టార్ట్ అయ్యి, మనం క్రిటిసైజ్ చేసుకునే దగ్గర స్టార్ట్ అయ్యి, చివరికి మనం కనెక్ట్ అయ్యి, మనం కన్నీళ్ళు పెట్టుకునే దాకా వెళ్ళిపోతుంది. చెప్తాను మీకు నాకేమనిపించింది ఏంటి అని చెప్పి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. నేనేమంటానంటే బిగ్ బాస్ హౌస్ ఒక గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లోపలికి వెళ్ళి ఒక గేమ్లా స్టార్ట్ చేసినా, ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ కానీ, ఎవరితోనైనా బాండింగ్ కానీ, ఏదైనా ఒక ఎమోషన్ కానీ మనం ఫేక్ చేసినా ఓవర్ ద టైం ఏమైపోద్దంటే నాకు అనిపిస్తుంది, బయట నుంచి చూసినప్పుడు కానీ దాన్ని అర్థం చేసి దాంట్లో ఉన్నాము అని ఫీల్ అవుతూ మనం అర్థం చేసుకోవటం కానీ, దాంతో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ ఓవర్ ద టైం ఏమైపోద్దంటే అది రియల్ అయిపోతుంది. ఎంత మనం ఫేక్గా స్టార్ట్ చేసినా కూడా మేబీ మనలో అంటే ఇప్పుడు ఎవ్వరు ఏ మనిషి చెడ్డోడు కాదు కదా, ఏ మనిషి విలన్ కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఆ రా రస్టిక్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి మన దగ్గర. వాటిని చూపించే విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ చూసినప్పుడు మనకి కొన్ని ఫ్రెండ్షిప్లు ఫేక్గా అనిపించినాయి, కొన్ని బాండింగ్స్ ఫేక్గా అనిపించినాయి. కొంతమంది ఏడిస్తే ఏంది ఇది మహానటి ఏడుపులు, ఎందుకు ఇంత ఫేక్ ఏడుపులు అని అనిపించినాయి. ఈరోజు చూడండి, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత ప్యూర్గా ఉంది, కనిపిస్తుంది, రియల్గా ఉంది. వెళ్ళిపోయేటప్పుడు జస్ట్ మెడికల్ రూమ్కి వెళ్ళే ముందు రీతు పవన్ హక్ చేసుకున్నప్పుడు ఏడుస్తూ ఉంటే అవి ఎలా ఉన్నాయి, ఆ బాండింగ్ రియల్ బాండింగ్లా ఉంది. ఇమాన్యుల్ ఏడుస్తున్నాడు, తనుజ ఏడుస్తుంది, కళ్యాణ్ ఏడుస్తున్నాడు, హౌస్లో చాలామంది ట్రిగ్గర్ ఏడుస్తున్నారు. రియల్ ఎమోషన్స్ మనకు తెలియకుండానే అది గేమ్లా స్టార్ట్ అయినా రియల్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు బర్నీ గారి కోసం కూడా ఆలోచిస్తూ ఉన్నాను. బర్నీ గారిది దివ్యది ఏదైతే బాండింగ్ ఉందో, బర్నీ గారిది దివ్యది రియల్ బాండింగ్. అది బర్నీ గారికి రియల్గా ఉంది దివ్య మీద మంచి బాండింగ్. ఆయన అందుకని అప్పుడప్పుడు ఆవిడతో మంచిగా మాట్లాడేస్తూ ఉంటారు, అన్నీ మర్చిపోయి. తర్వాత గేమ్ అనేది ఒకటి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ట్రిగ్గర్ ఆయన పుల్ చేస్తుంది, సడన్గా గుర్తొస్తుంది, చెరికి మిషన్ చెరికి రసం ఆడి లేదా అన్నారు అని చెప్పి వెంటనే ఆయన ఆవిడతో ఏదో ఒక డిస్లైకింగ్, ఒక హేట్రెడ్గా మాట్లాడేస్తారు. వేరేస్ దివ్యాన్ని చూస్తే నేను పద్దాకా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఎందుకు ఆయన వద్దనుకుంటే వెళ్ళటం అనుకుంటే, ఆ అమ్మాయికి ఉన్న ఏజ్కి, ఆ అమ్మాయికి ఉన్న మెచ్యూరిటీకి ఏంటంటే ఆ బాండింగ్ ఏర్పడిన తర్వాత అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. రియల్ అది. ఓవర్ ద టైం ఏమిటంటే అది గేమ్లో స్టార్ట్ అయినా కూడా, ఒకవేళ స్టార్ట్ అయ్యి ఉన్నా ఓవర్ ద టైం అది రియల్ అయిపోతుంది. అది ఆ హౌస్లో ఉన్న ఇదే అది అలాంటి ఎమోషన్స్ ట్రిగ్గర్ అవ్వాలంటే అలాంటి సిచ్యువేషన్స్ రావాలి వాళ్ళకి. అది వచ్చినప్పుడు అది ఆబ్వియస్గా ట్రిగ్గర్ అయిపోతాయి. గేమ్ అనేది మర్చిపోతాం, కాంపిటీషన్ అనేది మర్చిపోతాం, ఒకరికొకరు ఎలా ఉన్నాము ఏంటి అన్నది వస్తుంది. చూడండి, వీళ్ళ మధ్యలో ఇంతే. మనం ఫ్యాన్ వార్స్ చేద్దాం, క్రిటిసైజ్ చేద్దాం, అన్నీ చేద్దాం. బట్ షో ఎండ్కి వచ్చే టైంకి ఏంటి అంటే అన్నీ మనం కూడా తగ్గించుకుంటే బాగుంటుంది. అంటే పర్సనల్ టార్గెట్లు కానీ ఏదైనా సరే తగ్గించుకొని ఒక షోని ఎలా ఒక ఎంజాయ్ చేస్తూ వచ్చామో దాన్ని ఒక ఎంజాయ్ మూడ్లో, పాజిటివ్ మోడ్లో దాన్ని కట్ చేస్తే బాగుంటుంది. అదర్వైజ్ ఏంటంటే అది మనలోనూ అన్నెసరీ నెగిటివిటీని ఫీల్ చేసుకుని ఉండటం, నెక్స్ట్ షో మీద అన్నెసరీ నెగిటివిటీ, ఇంకో షోలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది. బిగ్ బాస్ షో ఇవి వేరే వాళ్ళకి మనం ఆయుధం ఇచ్చినట్టు, బిగ్ బాస్ షోకి ఆపోజిట్గా ఉండే వాళ్ళకి మనం ఆయుధాలు ఇచ్చినట్టు. అలా ఇవ్వకుండా జాగ్రత్తగా ఈ షోని ముందుకెళ్ళే కొద్ది ఒక పాజిటివ్ నోట్లో ఫినిష్ చేసేద్దాం, సరేనా? ఓకే. సో ఇక్కడ చాలా విషయాలు జరిగినాయి, కొన్ని విషయాలు లైవ్లో గట్టిగా ఉన్నాయి, అవన్నీ ఎపిసోడ్లో ఇక పట్టకేయలేదు. నేను చూస్తాను, ఇప్పుడు ఎపిసోడ్ రివ్యూ మాత్రం చెప్పుకుందాం. కొన్ని 1-2 పాయింట్లు ఉన్నాయి, మెయిన్ పాయింట్లు అవి మాట్లాడతాను. అదర్వైజ్ మనం ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎస్పెషల్లీ డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ అయిపోయింది, చాలా జరిగింది. అవన్నీ తర్వాత ఒక వీడియో చేసి మాట్లాడదాం, ఒకవేళ టైం ఇవన్నీ ఉంటే, మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే. సో బిగ్ బాస్ కసేపు ఓదర కొట్టారు. అబ్బో మీరు అసలు ఎలా ఆడారు, మీరు అలిపెరగని పోరాటాలు చేశారు, డామ్ డిస్క్ అని చెప్పి ఏం జరగకపోయినా కూడా అవన్నీ చేశారు. సో ఏం లేదు, డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ కెప్టెన్ లేని సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు ముందుకెళ్ళాలి ఏంటని చెప్పి. 2 లెవెల్స్ అని క్లియర్గా అర్థమైపోతున్నాయి. లాస్ట్కి మిగిలిన వాళ్ళతో అది 2 నాపుతాడో 3 నాపుతాడో తెలియదు ఆ టైంకి. సో లాస్ట్కి మిగిలిన వాళ్ళతో అవుతుందని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ అందరికన్నా మాస్టర్ మైండ్ ఎవరంటే, ఈ టాస్క్లో మాస్టర్ మైండ్ ఎవరంటే 100% హ్యాండ్స్ డౌన్ తనుజ గారు. తనుజ లాస్ట్ వరకు కూడా తనుజ అనుకుని జరిగింది, లాస్ట్కి జరగల. లాస్ట్కి ఎందుకు జరగలేదు అంటే అక్కడ చాణక్య నీతిని ప్రదర్శించింది సంజన గారు, చాలా బాగా తిప్పారు. సో వీళ్ళిద్దరికీ మనం మేజర్ క్రెడిట్ ఇవ్వాలి.
మనం ప్రోమోలో చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే తనూజ ప్లస్ కళ్యాణ్ అనిపించింది కానీ బట్ ఓవరాల్ ద లైవ్ ఎన్ని ఎపిసోడ్ చూస్తే మాత్రం ఇట్స్ తనూజ అండ్ సంజన గారు. ఎలా వాళ్ళ చేతిలోనే గేమ్ నడిచింది, వాళ్ళు ఏదనుకుంటే జరిగింది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క మూమెంట్ ఉంది, చెప్తాను చూడండి. సో స్టార్టింగ్ నాకు 3 నేమ్స్ ఉన్నాయని చెప్పి తనూజ గారు చెప్పారు. ఎవరు అంటే దివ్య, సంజన గారు, ఇంకొకరు ఎవరున్నారు, ఇమాన్యుయల్ నాకు తెలుసు. నెక్స్ట్ బర్నియాన్ 2 ఉన్నాయి, డిమాన్ అండ్ ఇమాన్యుయల్. సో వీళ్ళు అవ్వకూడదు అనుకున్నట్టు అనమాట. నెక్స్ట్ తనూజ గారు ఏమంటారంటే వీళ్ళిద్దరిని తీయాలంటే అంటే డెమోన్ కానీ లేదంటే ఇమాన్యుయల్ కానీ తనకి డెమోని తీసేసినా కూడా పర్లా. ఇంకోటి చెప్తాను చూడండి, ఎవరైనా సరే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తనూజ మాకు ఆపోజిట్గా నుంచి ఉంటుంది, తనూజ మమ్మల్ని మోసం చేస్తుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే బ్రో. తనూజ కళ్యాణ్కే ఉంది, కళ్యాణ్ గెలవాలనే ఉంది. తన ప్రతి మూవ్ కూడా ప్రతి ప్లాన్ కూడా టువర్డ్స్ కళ్యాణే ఉంది. కళ్యాణ్ తర్వాత తన సెకండ్ ప్రయారిటీలో ఉన్నారు రీతు. కళ్యాణ్ రీతుతో ఈజీగా గెలుస్తాడని మాత్రమే కాదు, అది కూడా నేను అగ్రీ చేస్తా. ఒకవేళ కళ్యాణ్ ఏమాత్రం ఓడిపోయినా రీతు అయినా కూడా తనకు ప్రాబ్లం లేదు, ఇంకోరు మాత్రం అవ్వకూడదు. దాని విధంగానే గేమ్ ఆడింది అమ్మాయి. బట్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం కళ్యాణే ఉన్నాడు. మీరు వేరే క్లిప్స్ చేసుకొని బ్యాక్ స్టాప్ చేసింది అది ఇది అంటే మాత్రం న్యాయం కాదు. నాకైతే అది అనిపించింది. కళ్యాణ్కి తెలుసు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి తెలుసు. మీరు లైవ్ చూస్తే మీకు అర్థమైంది. తను ప్రామిస్ చేయించుకుంది రీతు చేత. ఈ ఎమాన్యుయల్ చెప్తూ ఉంటాడు కళ్యాణ్ నీకు ఎప్పుడు వచ్చినా సరే కళ్యాణ్ తీయకూడదు అని చెప్పి గేమ్లో. సో వీళ్ళిద్దరిని తీయాలంటే దివ్యాకి ఇచ్చిన అవ్వదు, కళ్యాణ్కి ఇచ్చిన అవ్వదు. సో వాళ్ళిద్దరికి ఇస్తే మాత్రం డెమోన్ని తీరు, నెక్స్ట్ ఇమాన్యుయల్ని తీరు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇమాన్యుయల్ మీద గురి కాబట్టి, అలాగే డెమోన్లో ఫ్రెండ్ కాబట్టి కరెక్ట్గా చెప్పింది. నెక్స్ట్ సుమనాన్ అంటారు డెమోన్ వద్దు, సంజన గారు వద్దు, వాళ్ళిద్దరూ వద్దు అనుకుంటారు. బర్నీ అన్న అయితే నేను రీతుని అడుగుతానని చెప్పి రీతుని పిలిస్తే రీతు గేమ్ సింపుల్, నన్ను తీయకపోతే నేను ఎవరైనా తీసేస్తా. ఫస్ట్ నేను ఉండాలి, తర్వాత డెమోన్ ఉండాలి. చివరికి వచ్చాక ఆ క్షణం వస్తే డెమోన్ కూడా తీసేసిద్ది. తన గేమ్ చాలా క్లియర్. అయితే బర్నీ రీతుని అడుగుతాను, రీతిని పిలిస్తే మీరు ఎవరిని పొడమంటే వాళ్ళు పొడిచేస్తాను నిర్దాక్షిణ్యంగా ఏముందంటది. బర్నీ అన్నేమో ఇమాన్యుయల్ పొడుస్తావంటే రీతు పొడుస్తా, అది పెద్ద మ్యాటర్ ఏదో డెమోన్ అడిగినట్టు అడుగుతారండి సింపుల్. డెమోన్ ఏమో సంజన గారు ఇమాన్యుయల్, సో వాళ్ళిద్దరు ఎవరైనా తీసేయడానికి రెడీ అని చెప్తాడు. తనూజ గారేమో వీళ్ళిద్దరు కాకుండా అంటే దివ్య ఆర్ కళ్యాణ్, అంతేగాని తన రీతిని తీడు. చూడండి ఎవరు బాండింగ్ వాళ్ళకు ఉంటుంది. ఒక పాయింట్లో చెప్తాను మీకు, డెమోన్ కోసం కూడా మొత్తం నీట్గా మాట్లాడుకుందాం. ఎవరు రైట్ ఎమోషనే కాదు, రైట్ ఆర్ రాంగులు కూడా మనం మాట్లాడుకుంటాం, సరేనా? ఆ ఎమోషన్స్ వెళ్ళిపోయి వెళ్ళిపోయి అక్కడ కట్ చేసాం. సో దివ్యాదైతే ఒకటే టార్గెట్, రీతు ఉండకూడదు. మిగతా వాళ్ళందరూ డిజర్వింగ్, రీతు మాత్రం డిజర్వింగ్ కాదు. రీతికి మాత్రం ఇట్టి పరిస్థితులు రాకూడదు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఒకవేళ మళ్ళీ నామినేషన్ తను ఉండాలి, ఉంటేనే తనకి ఒక షీల్డ్ లాగా, తప్పులేదు ఎవరి గేమ్ వాళ్ళది. ఫస్ట్ వదరికి సుమనన్ను పంపిద్దాం డిసైడ్ అయ్యారు, సుమనన్ను పంపించారు. సుమనన్ను పాప ఏ రీజన్ చెప్పాలి ఏదేదో అనుకుని ఏదేదో చెప్పాడు. రీతు కెప్టెన్సీ ఉంది కదా, అందుకే మంచి డిసిషన్ తీసుకుంటుంది, ఫైనల్ చేస్తుంది అన్నట్టు. వెంటనే దివ్య మీకు ఎవరు కెప్టెన్గా కావాలో వాళ్ళకి ఇవ్వాలండి అంటే తనకైనా ఇస్తారనుకున్నారు ఏమో కానీ అదే సేమ్ మీరు ఇంగ్లీష్లో చెప్పారు, నేను తెలుగులో చెప్పాను అనుకున్నట్టు రీతుకి ఇస్తారు ఆయన. రీతు సంజన గారిని తీసేస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది, కొన్ని మాటల మధ్యలో వచ్చినాయి, వాటి ఇంటెన్షన్స్ మీనింగ్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. ఎందుకు అనుకుంటున్నానంటే ఫస్ట్ వీక్ కెప్టెన్ అయ్యారు, సో సపోర్టింగ్లో అయ్యారు, ఎఫర్ట్స్ ఏం లేవు, ఆవిడ ఎఫర్ట్స్ ఏం పెట్టలేదు. సో బిగ్ బాస్ పిలిచి ఒక ఆఫర్ ఇచ్చాడు, సో ఆవిడే ఎంచుకున్నారు, ఆవిడే సపోర్టింగ్ తీసుకున్నారు, సపోర్టింగ్లో అయ్యారు. కెప్టెన్ అయినా హౌస్ మేట్ అయినా గేమ్ అంటే గేమ్ గురించే మాట్లాడాలి, బిలో ద బెల్ట్ మాత్రం వెళ్ళకూడదు. సో ఆవిడ బిలో ద బెల్ట్ వెళ్తున్నారని చెప్పి కెప్టెన్ అవ్వకుండానే అన్ని మాటలు మాట్లాడితే ఇంక కెప్టెన్ అయితే ఇంకెన్ని మాటలు మాట్లాడతారో ఇంకెలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆవిడ డిజర్వింగ్ కాదు కెప్టెన్కి అన్నట్టు. సంజన గారు బిలో ద బెల్ట్ మీరు పని చేయకుండా ఉంటే నేను బిలో ద బెల్ట్ మాట్లాడకుండా ఉంటాను అని చెప్పి, సో ఆవిడ అలా మాట్లాడగట్టి నేను ఇలా చేశానంటే రీతు క్లియర్గా చూస్తే ఇది మంచి పాయింట్. 9 మెంబర్స్తో కూడా మీరు బిలో ద బెల్ట్ వెళ్ళారు ఎక్సెప్ట్ ఇమాన్యుయల్. ఏంటంటే సాక్రిఫైస్ చేసిన బర్నీ గారికి మీరు అది ఇది అని చెప్పి చేశారు, ఇక్కడ క్లియర్గా చెప్పలేదు. కానీ డెమోన్ ఆంటీసే కనబడతారు, నీకు ఆంటీస్ కనపడరు, అమ్మాయిలే కనబడతారని చెప్పి అక్కడ వెళ్ళారు. కళ్యాణ్ సెలబ్రిటీస్ వెనక్కి తిరుగుతున్నావు అని చెప్పి కళ్యాణ్ మొత్తం ఇవన్నీ రాసి పెట్టుకున్నారు, ఈవిడ రాసి పెట్టుకున్నారు, ఆవిడ రాసి పెట్టుకున్నారు. దివ్య వచ్చిన వీక్ నుంచి ఏదోటి పొడుస్తానే ఉన్నారు అని చెప్పి ఎక్సెప్ట్ ఇమాన్యుయల్ మీరు పర్సనల్గా టార్గెట్ చేశారు. అంత టార్గెట్ చేసి మాట్లాడే మనిషిని కెప్టెన్గా అబ్బే నో చాయిస్ అన్నట్టు ఆవిడ. సంజన గారు ఏంటంటే నేను ఎంత మాట్లాడితే నువ్వు గంత మాట్లాడు, నువ్వు ఇంకా చాలా మాట్లాడు ఆ రెక్కకు వస్తా అంటే నేను గేమ్ కోసమే మాట్లాడాను, పర్సనల్గా ఎవరి మీద ఏం మాట్లాడేది మీరు రుద్దమాకండి ఏదంటే అది అన్నట్టంటే. సంజన గారు గేట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి నడిచేది గేమ్ మాత్రమే, ఏమీ పర్సనల్ ఉండదు అన్నారు. దీనికి నిజంగానే నా దగ్గర కౌంటర్ లేదు. చూడండి రీతిని ఊరికే పొగుడుతాను కదా కొన్ని విషయాల్లో, ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్స్లో భలే పాయింట్లు గుర్తుపెట్టుకుంటుంది. నాకెందుకు ఆశ్చర్యంగా ఉంటుందంటే నేను ఎలా కంపేర్ చేసుకుని నాతో కంపేర్ చేసుకుని నాకన్నా అన్నప్పుడు నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. సో ఆ అమ్మాయి ఎలాంటి పాయింట్ తీస్తుందంటే ఓకే అయితే మీకు ఇమాన్యుయల్కి ఉన్నది కూడా పర్సనల్ కాదు, గేమే అంటారా అంటే మీ బాండింగ్ ఏదైతే మీరు ఇమాన్యుయల్తో పెట్టుకున్నారో గేమే అంటారా అని చెప్పి దీన్ని ఓటింగ్ కూడా లింక్ చేసిద్ది అమ్మాయి. గేమ్ అంటారా? సంజన గారు కొంచెం తడబడతారు ఇక్కడ, ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, వెరీ ప్రీషియస్ టు మీ, అది కాకుండా అన్ని గేమే అన్నట్టు మాట్లాడతాడు. రీతు ఇది కూడా గేమేనా, ఇంతకీ మీ బాండింగ్ కూడా అన్నీ అంటే
ప్రీషియస్ టు మీ చాలా దగ్గర, ఎప్పుడు ఎవరు దాన్ని ఎవరు పాడు చేయలేరు అయ్యి అని చెప్పి ఆవిడ చెప్తుండేమో. రీతి ఏమో మీకైతే ప్రీషియస్, మనకు వేరే వాళ్ళకైతే మాత్రం గేమ్ అని చెప్పి ఏదేదో అనేస్తారు. వాళ్ళ బాండింగ్ అయితే గేము, మీ బాండింగ్ అయితే ప్రీషియస్ అని చెప్పి. సంజన గారు ఇక్కడ పాయింట్, కరెక్ట్ పాయింట్ ఇది. గేమ్ ఏముంది చెప్పినది, అసలు నువ్వు నా గేమ్ గురించి క్రిటిసైజ్ చేస్తాను, నీ గేమ్ ఏముంది, పొద్దున్న లేస్తావు, ఒక గొడవ పడతావు, వెళ్ళి సైడ్ కూర్చుంటారు, నువ్వు ఇడిపోతావు, ఆయన ఇడిపోతాడు, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ గొడవ పడతారు, ఇడిపోతారు అది అని చెప్పి ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు అదేగా చేసావు. ఇంకేం చేసావు నువ్వు? ఇది బాండా, ఇది రియల్ బాండా, ఇలాంటి క్వశ్చన్ చేయాలి, కరెక్ట్గా ఉంటాయి. ఇది చేశారు కాబట్టి వీళ్ళు పద్దాకి ఇదే చేసి టార్చర్ చేసిరా. ఆ మధ్యకాలంలో అయితే మాత్రం అమ్మా లైవ్ చూడాలంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో విరక్తి వచ్చేది వాళ్ళ గొడవలకి. రీతు అట్లీస్ట్ ఐఎమ్ జెన్యూన్, ఐఎమ్ రియల్, గేమ్ కోసం బాండ్ పెట్టుకోలేదు. స్టార్టింగ్లో నేను బలగుద్ది చెప్తాను, ఇది రియల్ కాదు, అది గేమ్ కోసం పెట్టుకున్న బాండే, ఆ ఎమోషన్స్ రియల్ కాదు, ఆ ఏడుపులు రియల్ కాదు అదంతా. బట్ ఓవర్ ద టైం ఓకే, ఎక్కడో చోట యాక్సెప్ట్ చేయాలి, నేను యాక్సెప్ట్ చేసినట్టే ముందుకెళ్ళే కొద్ది వాళ్ళ ఆ రియల్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి. ఫ్రెండ్షిప్ బాండింగ్. సంజన గారు యువర్ బాండ్ ఈజ్ నాట్ బాండ్, అందరికీ తెలుసు ఆ విషయం, నీది అసలు బాండే కాదు అన్నట్టు. సో అందరూ చెప్పారు, ఎవరెవరైతే వచ్చారో అందరూ దాన్ని క్రిటిసైజ్ చేశారు కాబట్టి ఆబ్వియస్గా సంజన గారు ఈ పాయింట్ పెట్టడంలో తప్పులేదు. ఇక్కడ అందరూ చెప్పారు అలా మీరు అలా ఉంటారన్నట్టంటే ఇక్కడ డెమోన్ మధ్యలో తీసుకున్నాడు. ఎన్ని రోజులకి ఎన్నిసార్లు రీతి కోరుకున్నది ఈసారి జరిగిందా అన్నట్టు డెమోన్ మధ్యలో వచ్చి చాలామంది చాలా మాట్లాడతారు, ఫేక్ అని అదే అయిపోద్ది ఏంటి, అది అవ్వదు, అలా కాదని చెప్పి. రీతు ఇది నేను నామినేషన్కి వచ్చాను, ఇదో పాయింట్ తీసుకొచ్చారు, ఇదంత మటుకు రాలా. ఇప్పుడు నేను నామినేషన్కి వచ్చాను, ఇమ్మాయిల్ కూడా నామినేషన్కి వచ్చాడు, ఇప్పుడు ఓటింగ్ ఎట్టిపోద్దో అని చెప్పి. సో సంజన గారికి ఈ గేమ్ బాగా తెలుసు, అబ్బా కొట్టిన పిండిది. ఆవిడ నామినేషన్స్ అన్నీ లెక్కేసుకున్నారు. ఇమాన్యుయల్ కెప్టెన్ అయినా నాకు ఫెచ్చింగ్గా ఉంటుంది, నేను కెప్టెన్ అయినా ఫెచ్చింగ్గా ఉంటుంది, సో మా బాండ్ వల్ల నాకు ఓట్లు పడతాయి అని చెప్పి ఆవిడలో ఉంది ఆ క్యాలిక్యులేషన్. అలా అని చెప్పి వాళ్ళ బాండ్ ఫేక్ అనట్లా. ఇమాన్యుయల్కి అంత ఎక్కడో ఉంది అనక ముందే వాళ్ళ బాండ్ స్టార్ట్ అయింది. ఇది ఒకసారి ఇండైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు ఇమాన్యుయల్కి. మిగతా వాళ్ళందరూ నీకు కనెక్ట్ అయినప్పుడు నీకు నువ్వు సూపర్ అన్న తర్వాత కనెక్ట్ అయ్యారు, కానీ మన బాండ్ ముందే స్టార్ట్ అయిందిరా అని చెప్పి ఒకసారి ఒకనొక రోజు బయట కూర్చున్నప్పుడు మాట్లాడతారు, ఒక సోఫాలో కూర్చొని ఇద్దరు తింటా. నెక్స్ట్ ఇది నేను నామినేషన్ వచ్చి ఎమ్మెల్యేకి వచ్చారు, ఇప్పుడు ఓటింగ్ ఎట్టిపోద్ది అన్నది మాత్రమే ఇది సూపర్ బాండ్ అన్నట్టు మాట్లాడతారు. ఇక్కడ సంజన గారు ఏమంటారంటే, నేను చిన్న చిన్న షోస్ చూసుకొని రాలేదు, 19 years ఆఫ్ కెరీర్, ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, అది నేనేం చూడలేదు అన్నట్టు మాట్లాడతారు. ఇది మనకి వినంగానే ఏమనిపిస్తుంది అంటే, ఏంటిది ఇలా మాట్లాడారు అంటే, ఈ అమ్మాయి చిన్న చిన్న షోస్ చేసుకొని వచ్చిందని చెప్పి ఇలా క్రిటిసైజ్ చేశారా, మళ్ళీ బిలో ద బెల్ట్ కొట్టారనిపిస్తుంది. బట్ నాకేమనిపించిందంటే, అలా మీకు అనిపిస్తానంటే ఒపీనియన్ ఓకే, కానీ నాకేమనిపించిందంటే ఓటు బ్యాంక్ గురించి మాట్లాడింది కదా రీతు, మీకు ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి మీరు ఇలా డిపెండ్ అయి ఉన్నారంటే, నేనేమి చిన్న చిన్న షోస్ చేసుకొని రాలేదు, నాకు ఓట్ బ్యాంక్ ఉండకపోవడానికి 19 years కెరీర్ ఉంది కాబట్టి నాకు ఫ్యాన్స్ ఉన్నారు, సో నా ఓట్ బ్యాంక్ నాకు ఉంది, నేను వేరే వాళ్ళ మీద డిపెండ్, ఆ యాంగిల్లో చెప్పారు అని నాకు అనిపించింది. దానికి ఈవిడేమంటారంటే, అవును నేను చిన్న చిన్న షోస్ చేసుకున్నాను కానీ ఫైనల్గా బిగ్ బాస్కి వచ్చాను అంటే, అందుకని అన్నీ చెప్తారు, నీ గురించి మాట్లాడలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అబౌట్ యూ, సో నీ గురించి కాదు. సో నాకు ఆ విధంగా అర్థమైంది. సో వేరే వాళ్ళకి ఇప్పుడు రీతికి కానీ వేరే వాళ్ళకి అలా అర్థమైతే కూడా దట్స్ ఓకే, బట్ నాకైతే ఇంటెన్షన్ మాత్రం తనేదో చిన్న చిన్న షోస్ చేసుకొని వచ్చిందని అలా కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ కూడా 1 million followers ఉన్నారు సోషల్ మీడియాలో, సంజన గారికి ఉన్నట్టే. మన తెలుగులో చూసుకుంటే సంజన గారి కన్నా రీతిలో కొద్దిగా ఎక్కువ మందికి తెలుసు, వేరే ఏ విధంగా అయినా సరే, పాపులారిటీ వైజ్, పాజిటివ్ అని నెగిటివ్ అని కాదు. సో ఏదైనా సరే నాకు మాత్రం సంజన గారు ఆ ఉద్దేశం తనలేదు. సో ఆవిడ ఓటింగ్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఫ్యాన్ బేస్ ఉంది, నేను మంచిగా చిన్న కాదు, నేను కొంచెం మంచి కెరీర్లోనే ఉన్నానని చెప్పుకున్నట్టు అనిపించింది. నెక్స్ట్ రీతు పర్సనల్గా మాట్లాడేది ఒక గేమ్లో కూడా నాకు కరెక్ట్గా పర్సనల్గా మాట్లాడుతుంటారు, ఏ గేమ్లో కరెక్ట్గా కనిపించలేదు. ఒక వీక్ ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు అని చెప్పి. ఇది రైటే, కానీ అది ఏంటంటే ఆవిడని ఎవరైతే నామినేట్ చేస్తారో ఆవిడ రివర్స్లో అది టార్గెట్ చేస్తారు, అది గేమ్ ప్యాటర్న్ ఆవిడది, ఒక విధానం. పర్సనల్గా టార్గెట్ చేసి బ్యాడ్గా పోర్ట్రే చేసే వాళ్ళు నేను కెప్టెన్గా చూడాలనుకోవట్లేదు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడేమో ఏది పర్సనల్ లేదు అని ఆవిడ అంటారు. ఇలాంటి వాటి కోసమైనా నేను హెయిర్ కట్ చేశాను, డాడీ షర్ట్ ఇచ్చి మీకు శారీస్ తెప్పించాను, ఇదన్నీ ఇది రాంగ్ అబ్బా. ఎందుకు రాంగ్ అంటున్నానంటే, మనం చేసిన సాక్రిఫైస్ ఎప్పుడు ఒకళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు మంచిగా చెప్పుకుంటారు, చెడుగా చెప్పుకుంటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళే చెడ్డ అవుతారు చెడుగా చెప్పుకుంటే. మనం ఎప్పుడు చెప్పుకోకూడదు మనం ఇచ్చేసాం అది చేసాం అని చెప్పి. మంచిగా ఉన్నప్పుడు అన్నీ బాగుండి, చెడ్డగా ఉన్న తర్వాత అన్నీ చెప్పుకొని ఇది కరెక్ట్ కాదు. సంజన గారు నువ్వు నా శారీ లాక్కున్నావు కాబట్టి చేస్తావు అంటే, అదేలో శారీ లాక్కోవడం కాదు, మా డాడీ షర్ట్ ఇచ్చేసి మరి రిటర్న్ తెప్పించాను మీకు నేను జుట్టిస్తే ఇలా అంటారా? సో ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ దట్, నేను అవసరంగా ఇచ్చాను అది అని చెప్పి. ఇది ఫ్యూచర్లో ఎవరైనా వెళ్ళేవాళ్ళంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లు వాళ్ళకి అంటే ఏది పడితే సాక్రిఫైస్ చేయొద్దు. అలాగే మిగతా కంటెస్టెంట్లు కూడా తీసుకోవద్దు, తీసుకుంటే మళ్ళీ మీరు బాధపడతారు, మీ గేమ్ ఆగిపోద్ది. అనవసరంగా ఆవిడ గేమ్ ఎఫెక్ట్ అయినట్టే దీంతో. అది బిగ్ బాస్ చేసిన లొల్లి, నేను కంటెస్టెంట్ నిందించలేదు దీనికోసం. మనం ఇవిడేమంటారు, అందుకోసం నీకోసం నేను 11th వీక్ వరకు విరుద్ధంగా పోలేదంటే రీతి వెంటనే టెడ్డీ బేర్ అప్పుడు. సో ఆవిడ టార్గెట్ చేశారు, నేను పెట్టుకుంది, అందుకని అక్కడి నుంచి నామినేట్ చేస్తుంది. టెడ్డీ బేర్ అప్పుడు మీరు పర్సనల్గా వెళ్ళారని,
నువ్వు కెప్టెన్ అవ్వలేదు, నీకు కెప్టెన్ నీకు బ్రెయిన్ లేదు, నీ వల్ల డెమోన్ అట్లా ఆల్మోస్ట్ వెళ్ళిపోయేవాడు ఇవన్నీ అని చెప్పి దాని తర్వాత ఆవిడ ఏడ్చారు అదంతా కానీ బట్ అది ఇప్పుడు మనసులో పెట్టుకుంది. అప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ అయింది. సో మీరు మొన్న వచ్చి ఏమన్నారు, సో దూరంగా కూర్చొని ఎవరో ఏదో అన్నారని చెప్పి దూరంగా కూర్చున్నారు ఇమాన్యుల్ కానీ ఇమాన్యుల్ ఎంటర్ అయ్యాడు. రీతు ఎవరో చెప్పారని కాదు రీతు, నిన్ను అన్నారని చెప్పి నేను మాట్లాడటం మానేశానంటే మీరు అంటే ఇక్కడ నువ్వు కాదు మీ ఇద్దరని కాదు, నేను ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాను. ఇమాన్యుల్ ఇన్వాల్వ్ చేయలేదు, సంజన గారిని మీరు 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 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో అది ఆ విధంగా ఆవిడని తీస్తారనమాట. ఇది చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది, మనకి లైవ్లో కట్ చేశాడు యాక్చువల్గా చెప్పాలంటే. నెక్స్ట్ బర్నీ అన్న డెమోన్కి ఇచ్చారు. సో 1 వీక్ నుంచి లోగా ఉంటున్నావు, యాక్టివ్గా ఉండట్లేదు, సో దీంతో నువ్వు గెట్ బ్యాక్ టు యువర్ ఎనర్జీ బ్యాక్ అని చెప్పి నీకు ఇస్తున్నాను, అలాగే నువ్వు ఇంతకుముందు నీకు ఏం చేయలేదు అన్నట్టు అవన్నీ చెప్పేసి ఇచ్చారనమాట. డెమోన్ రీతి దగ్గరికి వెళ్ళి దివ్య దగ్గరికి వెళ్ళి కొంచెం అవి చేసేసి వెళ్ళి ఇమాన్యుల్ పొడుస్తాడు. ఇమాన్యుల్ షాక్ అవుతారు. ఇక్కడ డెమోన్ చెప్పిన ఏ పాయింట్ అయినా సరే అబ్బాబాబాబాబా ట్రాష్, రియల్ ట్రాష్. ఒక్క పాయింట్ కరెక్ట్గా లేదు. సింపుల్గా అన్నా నువ్వు ఉంటే నాకు కాంపిటీషన్, నువ్వు స్ట్రాంగ్, ఇంకోటి నీకు అవసరం లేదు, నువ్వు నామినేషన్లో ఉండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందకాలం నువ్వు నామినేషన్లో ఉంటే నీకు మంచిది, అందుకే తీసేస్తానని చెప్పి 2 లైన్లు చెప్పుంటే అయిపోయేది. గోల జరిగింది, రచ్చ జరిగింది, ఏదేదో మాట ప్రతి దాంట్లో అయింది తప్పు. అంత అయిపోయింది ఆ తంటాడు కూడా, నేను సింపుల్గా చెప్పాల్సిందేమో అని చెప్పి. దాని తర్వాత ఆయన ట్రిగ్గర్ అయ్యి ఆయన ఎమోషనల్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వద్దని చెప్పి మళ్ళీ వెళ్ళి మాట్లాడి ఎందుకు? డెమోన్లో ఉన్న మైనస్ ఇది, సరిగ్గా ప్రిపరేషన్ ఉండదు. ఏదో చదువుకుంటాడు, ఏదో చెప్పాడు, అసలు అవసరం లేని పాయింట్లు, ఎన్ని పాయింట్లు చెప్పాడు అంటే అన్నీ అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు తీద్దాం అనుకుంటానంటే నేను కెప్టెన్ అయినప్పుడు కెప్టెన్ అని చెప్పి నువ్వు రేస్ నుంచి తీసేసావు కాబట్టి, నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి, నువ్వు అడిగితే అప్పుడు దివ్య పేరు చెప్పావు కాబట్టి, సో అందుకోసం చెప్పి ఇప్పుడు నేను సపోర్ట్ చేయాలనుకోవట్లేదు, అందుకని కెప్టెన్సీ తీసేద్దాం. కానీ ఇమాన్యుల్ నామినేట్ చేస్తావు కదా సేమ్ పాయింట్లు పెట్టి మళ్ళీ కెప్టెన్సీ తీసేస్తావా, ఇంకేం లేదా అనగానే ఇంకా పాయింట్స్ నేను పెట్టింది ఏంటంటే 3rd వీక్లో కెప్టెన్ అయ్యావంటే ఇమాన్యుల్ బిగ్ బాస్ నీకు నేను సపోర్ట్ చేశానంటే సపోర్ట్ ఏంటి మీకు అర్థమైందా? అదే బాల్స్ కొట్టారు కదా, బాల్స్ కొట్టుకుని తచ్చుకున్నాయి, లాస్ట్లో ఇద్దరు ఎంచుకోమంటాడు బిగ్ బాస్. బర్నీ అన్న ఇమాన్యుల్ ఉన్నప్పుడు అప్పుడు డెమోన్ సెలెక్ట్ చేసుకోండి కదా, సో నీకు సపోర్ట్ చేశాను కెప్టెన్ అవడానికి, తర్వాత నేను సపోర్ట్ చేయాలంటే నేను సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నువ్వు సపోర్ట్ చేసావు అంటాడు ఈయన. ఏదో నేను సపోర్ట్ చేశాను కదా, దాని తర్వాత ఈయన చేతిలో కళ్యాణ్ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అది అంటే, అరే అక్కడ ఒళ్ళు చించుకొని గుడ్డలు చించుకొని ఆడిన వాళ్ళు ఉన్నారు, నువ్వు వచ్చి బెదిరిస్తే నేను ఎట్టా సెలెక్ట్ చేసుకుంటావు అని ఎక్కడెక్కడో తీసుకొచ్చాడు ఆయన. చివరికి ఇందులో తనుజ కూడా ఇన్వాల్వ్ వచ్చి నువ్వు ఎక్కడెక్కడో చేస్తున్నావు, ఎందుకు ఇది చేస్తున్నావు అని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది అందులో. సో ఇమాన్యుల్ రన్నింగ్ క్యాప్టెన్ కాబట్టి నేను తీసుకోలేదు అని అప్పటికి ఆయన కెప్టెన్ అనమాట. నెక్స్ట్ బెడ్ మీద నుంచి తను తోసేసామని, బెడ్ మీద నుంచి మీరు ఆ గ్రూప్లోంచి బయటికి వెళ్ళి రీతుని సేవ్ చేయడానికి ఉన్నారు, నువ్వు బయటికి వెళ్ళిపోతే నేనేం చేస్తాను, ఆయన ఏం చేస్తాడు, ఇది కూడా రాంగ్ పాయింటే. నువ్వు రీతుని కాపాడటానికి వెళ్ళావు, ఇక్కడ రీతుని సేవ్ చేయడానికి వెళ్ళావు అని కాదు, మీరు ఎట్లాగైతే తనుజాన్ని కాపాడాలనుకున్నారు ఆయన అట్లాగే వచ్చాడని చెప్పి ఆవిడ అదే ఏదో ఒకటి సేమ్ కానీ ఆయన కదా వెళ్ళింది, వీళ్ళేం పంపించలేదు కదా. నెక్స్ట్ రెబల్ టాస్క్లో నన్ను తీస్తావంటే ఆయన తీసుకుంటే ఓటు వేయటం, మరి నువ్వెందుకు తీయలేదంటే నా చేతిలో లేదంటే మరి నా చేతిలో ఉందా, నేను కూడా వేసింది ఒక ఓటే, నువ్వు వేసిన ఓటే, నువ్వు అప్పుడే తీసేయాల్సింది, అప్పుడు నాకు అవసరం లేదు, ఎందుకు అసలు అప్పుడు నేను కెప్టెన్సీ రేస్లో లేను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు బాస్, ఎందుకు బాస్ ఇవన్నీ? నువ్వు అన్నింటిలోకి కోర్ వర్స్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు సంజన గారి కోసం స్టాండ్ తీసుకోలేదంట, దానికి ఆయన కెప్టెన్ తీయడానికి ఏంది ఇది, ఎందుకు సోదరా అనిపించింది నీకు ఏంటి కాంపిటీషన్? సింపుల్గా ఇమాన్యుల్ ఉంటే హౌస్ మొత్తం ఇమాన్యుల్ సైడ్ ఉంటుంది, సో ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఉన్న వాళ్ళలో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ కాంపిటీషన్ ఇమాన్యుల్ కాబట్టి నువ్వు ఇమాన్యుల్ తీసేసాను అన్నా, నేను తీసేస్తాను అయిపోయింది, తను ప్రౌడ్గా దిగిపోతాడు. నువ్వు స్ట్రాంగ్ అన్నా అని ఎందుకు ఒప్పుకోవడం కుదరదు నాకు అర్థం కాదు. బిగ్ బాస్ హౌస్లో చాలా మంది ఎదుటి స్ట్రాంగ్ అని చెప్పి మనకు అనిపించినప్పుడు స్ట్రాంగ్ అని చెప్పి తీసేసి తప్పే ఉంది. ఏంటో స్టాండ్ తీసుకుంటే నేను ఎందుకు స్టాండ్ తీసుకుంటాను, ఇప్పుడు నా గేమ్ నేను చూసుకుంటాను కదా, నీలాగా అలా సాక్రిఫైస్ చేసుకోవాలని కానీ తిరిగి పెట్టాడు. అవసరమా? నువ్వు గేమ్ వదిలేసి వెళ్ళిపోయావని చెప్పి నేను అట్లా చేస్తాను, నేను అట్లా పోనించుకోలేను కదా అది అని చెప్పి ఆ పాయింట్ పెట్టారు. ఏం పాయింట్స్ కరెక్ట్ కదా అండి, ఎన్ని లేవు అన్ని పాయింట్స్ రాంగ్ అంటే ఏ పాయింట్స్ అన్నా నువ్వు వినన్నా మంచి పాయింట్స్ అన్నాయి అని తనకి తెలుసు కాదని, ఇంతకుమించి మళ్ళీ పాయింట్స్ లేవన్నా అని చెప్పి వెళ్ళాడు. తర్వాత ఎందుకు తూచిగా అనిపించింది నాకైతే ఇది మాత్రం అనవసరం, అన్నెసరీ. నెక్స్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ప్లానింగ్లు ఇలా ప్లాటింగ్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఏంటి అంటే ఇప్పుడు ఇమాన్యుల్ టార్గెట్ ఏంటంటే రీతుని డెమోన్ని తీసేసి దివ్య వర్సెస్ కళ్యాణ్గా ఉంచుదామని వీళ్ళ ప్లాను. తిన ప్లాన్ ఏంటి, ఎవరి ప్లాను, తనుజ ప్లాను, రీతు వర్సెస్ కళ్యాణ్ ఉంచుదామని తిన ప్లాను. సంజన గారి ప్లాన్ ఏంటి, ఎవరైనా ఉండని రీతు మాత్రం ఉండకూడదు, డెమోన్ ఉండొచ్చు, దివ్య ఉండొచ్చు, కళ్యాణ్ ఉండొచ్చు, రీతు మాత్రం ఉండకూడదు. సో ఎవరో రెట్ట సక్సెస్ ఎవరో రెట్ట గరిపారు చూడండి. ఇమాన్యుల్
దివ్యకి ఇవ్వాలి, అప్పుడు రీతిని తీసేస్తుంది అంటే డెమోన్కి ఇస్తే దివ్యాన్ని తీసేస్తాడు అని చెప్పి దివ్య అలా మాట్లాడుకుంటుంటారు అనమాట. బర్నీ గారు ఏమో నువ్వు ఉన్నావు కదా, మర్చిపోయాను, నువ్వు వెళ్తావు కదా అదేం చెప్తే నిమ్మేళలు నాకు వాళ్ళిద్దరూ ఉండకూడదు అంటే రీతును ఉండకూడదు, డెమోను ఉండకూడదు. అలాగే కళ్యాణ్ దివ్యాన్ని ఉండాలనుకుంటున్నాను, దివ్యాకి ఇస్తే దివ్య రీతుని తీసేస్తుంది, అప్పుడు రీతు వస్తుంది గేమ్లోకి, అప్పుడు రీతు వచ్చి రీతు పట్టుకునిద్ది, రీతు పట్టుకుంటే అప్పుడు కళ్యాణ్ తీసేస్తుంది, లేదంటే దివ్యాన్ని తీసేస్తుంది, అదే డెమోన్ ఉంటాడు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఒక్కరినే తీయగలం మనం, అక్కడ అందరిలోంచి మనకి ఇద్దరు తీసేయాలన్నా ఇద్దరిని తీయలేం. తనుజ కూడా ఒక్కళ్ళని ఉంచగలదు, ఒక్కళ్ళని తీయగలదు, సంజన గారు కూడా ఒక్కళ్ళని నుంచి ఒక్కళ్ళని తీయగలరు, ఇమ్మాయిల్ కూడా ఒక్కళ్ళ నుంచి ఒక్కళ్ళని తీయగలరు. ఆ ఒక్కళ్ళు ఎవరన్నది మనం కరెక్ట్గా డిసైడ్ చేసుకోవాలి, అందరికీ అది కామన్ పాయింట్ అవ్వాలి. నెక్స్ట్ ఇమ్మాయిల్ ఇప్పుడు సంజన గారు వెళ్ళి దివ్యాకి ఇస్తే దివ్య ఏమో రీతుని తీసేసిద్ది, అప్పుడు రీతు పట్టుకోవడానికి వచ్చినప్పుడు అని తనుజ గారు చెప్తారు, అప్పుడు నువ్వు నేను వెళ్ళేసి పట్టేసుకున్నావు అనుకో అయిపోతుంది అనగానే, అంటే రీతుని మనం ఒకళ్ళు ఆపి ఒకళ్ళు పెట్టేసుకుంటే మన చేతిలోకి వచ్చేస్తారు తనుజ గారు. కానీ నాకు దివ్యాన్ని తీసేయాలని ఉంది, ఇది క్లియర్ స్టేట్మెంట్, దివ్యాన్ని తీసేయాలని ఉంది. ఆవిడ ఫస్ట్ టార్గెట్ దివ్యాన్ని తీసేయటం, సెకండ్ టార్గెట్ రీతు వర్సెస్ కళ్యాణ్గా గేమ్ ఉంచటం. బర్నీ గారు అంటే దివ్య కళ్యాణ్ ఉంటారు లాస్ట్కి, అలా ఉండాలా చూడాలి అన్నట్టు సుమన్ అన్న చెప్తాడు, వాళ్ళిద్దరూ ఉంటారేమో ఆయన గెస్ చేస్తారు. నెక్స్ట్ ఇమ్మానుయల్ ఇది తీసుకొని నీకు ఇస్తే నువ్వు డెమాన్ని తీసేస్తాయి, డెమాన్ తీసుకొని రీతుకి ఇస్తాడు, అప్పుడు రీతు నిన్ను తీయకుండా నువ్వు మాట్లాడుకోవాలి అది ఇది అని చెప్పి కళ్యాణ్కి చెప్తూ ఉంటారు. సో నువ్వు రీతుతో మాట్లాడుకో, నిన్ను తీయకుండా ఉండాలి అది ఇది అని చెప్పి. దాని తర్వాత తనుజ గారు ప్రామిస్ తీసుకుంటారు రీతు దగ్గర, ఒకవేళ నీకు ఎప్పుడైనా డ్యాగర్ వస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా కళ్యాణ్ని మాత్రం తీయకూడదు అని చెప్పి ప్రామిస్ చేయించుకుంటారు. నెక్స్ట్ సంజన గారు డెమాన్తో రీతుకి తీస్తాను అంటే నీకు ఇస్తా, అప్పుడు నువ్వు సేవ్ అవుతావు అంటే డెమాన్. ఇక్కడ మన గేమ్ గురించి కూడా చూడాలి కదా, ఇక్కడ డెమాన్లో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి రీతు తన ఫ్రెండ్ కాబట్టి తన తర్వాత తన సెకండ్ ప్రయారిటీ కాబట్టి తను ఉంచుకోవాలనుకుంటున్నాడు గేమ్లో. సెకండ్ ఏంటి, గేమ్లో తనంటే తనకి ఈజీ అని తను ఫీల్ అవుతున్నాడు. సో ఇలాగా, సో ఈయన పాయింట్లు ఈయనకు ఉన్నాయి. మొత్తం మాట్లాడతాను, ఇక్కడ చాలా ఉంది అసలు గేమ్ యాక్చువల్గా అయితే. సో డెమోన్ వెళ్ళి తర్వాత ఇమాన్యుయల్ తన సిల్లీగా తీసుకోవాలనుకోలేదు, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి డామినేట్ తీసుకొని చెప్తే అంత మాట్లాడు ఇమాన్యుయల్, నాకు కెప్టెన్ అవ్వాలని లేదు, నేను నామినేషన్లో ఉండాలనుకుంటున్నాను అది అని చెప్పి, కేవలం ఏంటంటే తమ్ముడు అంటే ఇలా చేశారని చెప్పి బాధపడ్డాడు అని ఆయన అనిపించింది. నెక్స్ట్ తనుజ సంజన గారు ఇద్దరు పరిగెత్తారు. సో తనుజ గారు తీసుకున్నారు. తనుజ గారు తీసుకుంటే ఏమైందంటే, నేను ఈ కత్తిని రీతుకి ఇస్తున్నాను, ఎందుకు ఇస్తున్నానంటే కెప్టెన్సీ కంటెండర్గా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇస్తున్నాను. నాకు ఈ విషయం తనుజ గారి దాంట్లో నచ్చదు. ఏదైనా ఉన్నప్పుడు ఫేస్ టు ఫేస్ చెప్పేయాలి. ఏంటంటే ఇప్పుడున్న నలుగురిలో నాకు నువ్వు లీస్ట్ డిజర్వింగ్ అనిపిస్తున్నావు దివ్య, సో నువ్వు ఉండకూడదు, అలాగే నాకు రీతుతో ఎక్కువ మోర్ బాండ్ ఉందో, మోర్ ఫ్రెండ్షిప్ ఉందో, ఇలాంటి చెప్పుకుంటే ఏ గోలా ఉండదు. అనవసరం వెనకక్కడ మాట్లాడాం కదా, నేను దివ్యాన్ని తీసేయాలనుకుంటున్నాను కానీ రీతును ఉంచాలనుకుంటున్నాను అంటే ఎట్లా అవుతుంది. సంజన గారు అంతే వెంటనే సేఫ్ రీజన్స్ చెప్పకు, నువ్వు దివ్యాన్ని తీసేద్దాం అనుకున్నావు కదా అదే చెప్పంటే, తనుజ గారు మీకు మీ ఫేవరెట్ ఎలా ఉందో నాకు నా ఫేవరెట్ ఎలా ఉంది ఎప్పుడైనా బయటపడుతుంది కదా, ఇక్కడ డైరెక్ట్ చెప్పేచ్చు కదా. దీని తర్వాత మళ్ళీ దాని మీద ఒక ఆర్గ్యుమెంట్, దాని మీద ఎక్స్ప్లెనేషన్ అసలు అవసరమే లేదు. గట్టి పాయింట్స్ అంటే గట్టి పాయింట్స్ మాట్లాడతాం అనుకుంటున్నాను. ఇంకేదో చెప్పారు రీతు, ఇప్పుడు రీతు వచ్చి దివ్యాన్ని తీసేసి నేను కెప్టెన్ అవ్వాలంటే మీరు ఉండకూడదు, మీరుంటే నేను అవ్వనని చెప్పి తీసేస్తున్నాను అని చెప్పి సింపుల్గా పెట్టి తీస్తే దివ్య ఒప్పుకోవాలి. దీని గురించి కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. నీ మీద నీకు నమ్మకం లేదా అంటే, నేనుంటే నాతో నువ్వు వాడితే నువ్వు గెలవలేవా అన్నట్టు. రీతు అలా అంటే మరి వాళ్ళిద్దరు నీకన్నా పెద్ద కాంపిటీషన్, మరి అదేంటి అప్పుడేం చేయాలి అని చెప్పి. ఇక్కడ ఏం లేదు, ఇద్దరు కొంచెం వీక్, ఓట్ బ్యాంక్ వీక్, వాళ్ళిద్దరు కనుక ఎవరు కెప్టెన్ అయినా సరే వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి ఇద్దరు ఒకళ్ళొకళ్ళు టార్గెట్ చేసుకుంటారు. సో దివ్య సింపుల్గా నేను పొడుస్తానని చెప్పి నువ్వు నన్ను పొడిచావు అంతేనంటే, అవును నాకు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళతో కెప్టెన్సీ ఆడాలనుకుంటున్నాను, సో వాళ్ళిద్దరు నీకన్నా స్ట్రాంగ్ అందుకే నేను తీస్తానని చెప్పి ఒక కవరింగ్ డైలాగ్ ఒకటి. నెక్స్ట్ దివ్య అంత లేదు కానీ ఏదో అంటారబ్బా రీతి ఏమంటుందంటే వాళ్ళిద్దరు స్ట్రాంగ్ వీక్, నీకు ఎప్పుడు వీక్తో ఏదో అంటారు అన్నప్పుడు ఆవిడ వాళ్ళిద్దరు స్ట్రాంగ్ అని చెప్పి వాళ్ళిద్దరికన్నా తక్కువ అర్హత లేదు, వాళ్ళిద్దరు స్ట్రాంగ్ అందుకే నేను వాళ్ళిద్దరికన్నా తక్కువ అర్హత కాబట్టి నేను వాళ్ళిద్దరికి ఎక్కువ అర్హత ఉందంటే వాళ్ళ నుంచి నేను తీసేస్తానని ఏదో చెప్తారు. నెక్స్ట్ దివ్య ఏమో నిన్ను పొడుస్తాను నన్ను పొడిచో అంత భయం ఎందుకు నీకు అంటే, భయమా నాకా అన్నట్టు ఈవిడ భయం లేదు అన్నట్టు ఈవిడ. సో భయపడి నామినేట్ చెయ్యి, భయపడి కెప్టెన్సీ తీసే దమ్ముంటే నాతో ఆడి గెలు ఏదైనా సరే అని చెప్పి. ఈ పాయింట్లు రైటే, ఆడు భయపడటం ఇన్ ద సెన్స్ అంటే లిటరల్గా భయపడడం కాదు, ఒక షీల్డ్ నామినేషన్ కానీ ఎక్కడైనా సరే దివ్యాని సంజన గారిని వీళ్ళు షీల్డ్లో పడేస్తే మనం సేఫ్లో ఉంటాము అని చెప్పి ఆవిడ గేమ్ ప్లాన్ అది. సో నువ్వు తోపని ఫీల్ అవుతున్నావు అని చెప్పి అంటే, నేను తోపే అని చెప్పి గట్టిగా తోపే, నీకన్నా పెద్ద తోపే బరాబర్ చెప్తా, ఫుల్ బాడీ ఉంది, ఎనర్జీ ఉంది, అన్నీ ఉన్నాయని చెప్తారు, పొగర్ ఉంది అన్నీ అని చెప్తారు. నీకు 11th వీక్ ఇమ్యూనిటీ వచ్చింది, 12th వీక్ నువ్వు కెప్టెన్ చేయవు, మళ్ళీ 13th వీక్ కూడా బుద్ధున్నాడు ఎవడైనా ఇస్తాడా అనగానే ఇక్కడ తనుజ గారు చూపిస్తారు, మళ్ళీ ఇస్తారా అని చెప్తా అంటే వీళ్ళకి ఏంటి నువ్వు బుద్ధి లేదా
వాళ్ళకేమైనా బుద్ధి లేదా అని చెప్పి ఇప్పుడు అటువైపు తిప్పింది. నేను వాళ్ళని అనట్లేదు, నేను నీ గురించి మా గురించి చెప్తా, నీకు ఎందుకు ఇస్తాము అన్నట్టు అని. ఈవిడేమంటారు, ఇమ్యూనిటీ మ్యాటర్ కాదు కెప్టెన్ అవటం మ్యాటర్ అంటే బిగ్ బాస్ గరుస్తూ ఉంటారు. బిగ్ బాస్ ఇవిడికి ఇమ్యూనిటీ వద్దంట, అది వద్దంట, బిగ్ బాస్ అడిగితే బిగ్ బాస్ మాత్రం ఏం చేస్తాడు కానీ. బట్ ఏదైనా సరే ఆడిగెలు, నేను అంటే వీళ్ళు కెప్టెన్స్ టాస్క్ కోసం కూడా నేను కెప్టెన్ నువ్వు కెప్టెన్, నేను ఆడే గెలిచాను కట్టానంటే నేను ఆడి గెలిచాను నువ్వు సపోర్ట్ అయ్యో అని చెప్పి మాట్లాడుకుంటారు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ దివ్య ఉండొద్దు అని తీస్తారు. ఇప్పుడు చూడండి లాస్ట్లో తనుజ గారి గురించి 2 మాటలు చెప్తాను, ఇంకొక మాట కూడా ఉంది చెప్తాను. అదేంటి అంటే ఇప్పుడు దివ్యాన్ని తీసేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆబ్వియస్గా తనకు నచ్చరు కాబట్టి ఏదో ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది లైవ్లో, చిన్నది కాదు పెద్దదే, యాక్చువల్గా అయితే మ్యాటర్ పెద్దదే. జైలు దగ్గర ఉన్నప్పుడు వీళ్ళందరూ దివ్యాన్ని కాదు రీతుని తీసేద్దాం అని మాట్లాడుకుంటారు. ఇమాన్యుయల్ అక్కడ కళ్యాణ్ కూడా ఉంటాడు ఇన్ఫాక్ట్. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే ఇప్పుడు రీతిని తీసేస్తే వాళ్ళ లోపల ఉంటారు, మనం బయట కొట్టుకోవాలి, మన వాళ్ళు ఒకళ్ళు ఉండని అంటది. అంటే అది ఎలా సౌండ్ అవుతాయి అంటే కామనర్స్ సెలబ్రిటీస్ అన్న మాటలుగానే సౌండ్ అవుతాయి. అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు అది. అంటిల్ ఆవిడ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ వేరేది ఇచ్చుకుంటే నాకు తెలియదు కానీ ఇది ఖచ్చితంగా వీకెండ్ నాగార్జున గారు క్వశ్చన్ చేయాలి. అక్కడ కళ్యాణ్ ఉన్నాడు ఏమీ మాట్లాడు, వీళ్ళు ఉన్నారు ఏమి మాట్లాడరు. పోనీ ఫ్రెండ్షిప్స్ అని చెప్పి మీరు ఎప్పుడైనా సరే మన ఫ్రెండ్ అన్నట్టు ఉండాలి అనుకుంటే కళ్యాణ్ కూడా తన ఫ్రెండే, అప్పుడు కళ్యాణ్ ఉన్నట్టే కదా ఆబ్వియస్గా. మరి అప్పుడు కళ్యాణ్ కూడా లేకపోతే పోనీ ఫ్రెండ్షిప్ అని అనుకోవచ్చు. కళ్యాణ్ ఫ్రెండ్ అయినప్పుడు కళ్యాణ్ ఉన్నాడు. సో క్లియర్ కట్గా మనోళ్ళు అంటే మన ఈ ఓనర్స్ అనుకోండి, లేదంటే సెలబ్రిటీస్ అనుకోండి అలాగే అన్నారు. దీన్ని ఇమీడియట్గా కళ్యాణ్ క్వశ్చన్ చేయలేదు, ఎందుకంటే కళ్యాణ్ మీరు వేరేదేదో థింక్ చేస్తూ ఉండేది, అది వేరే విషయం. బట్ ఇది మాత్రం రాంగ్, ఖచ్చితంగా రాంగ్. దీని మీద ఖచ్చితంగా ఈ వీడియో ప్లే చేసి నాగార్జున గారు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, ఏంటి ఉద్దేశం అని చెప్పి, ఎందుకు ఇప్పుడు అవన్నీ తవ్వుకుంటున్నారని చెప్పి. కామనర్స్ అయితే ఏంటి, సెలబ్రిటీస్ అయితే ఏంటి, ఇప్పుడు మనోళ్ళు ఏంటి, పరాయోళ్ళు ఏంటి, ఎందుకు వచ్చినాయి ఈ మాటలు ఇన్ని వారాల తర్వాత ఎందుకు వచ్చినాయి? అసలు జస్ట్ డిఫెండ్ అక్కడ రీతులు ఉంచాలని చెప్పి ఏదోటి అనేసారా? మనసులో ఇంకా అలాంటివి ఉన్నాయా? అలా చూస్తున్నారా? రియల్ ఇంటెన్షన్ ఏంటి? ఎందుకంటే దాని మీద డిస్కషన్ జరగల అసలు. సో ఇది నాగార్జున గారు ఖచ్చితంగా వీకెండ్ అడగాల్సింది. అండ్ ఇది ఎందుకు ప్లే చేయలేదో నాకు అర్థం కాల. ఎపిసోడ్లో ప్లే చేయాలి కదా ఇలాంటివి. సో అట్లీస్ట్ వీకెండ్ ఈ వీడియోస్ మాత్రం క్వశ్చన్ చేయాలి. వీకెండ్ చాలా పాయింట్స్ ఉన్నాయి చెప్పుకోవాలంటే గట్టిగా. ఇది ఒకటి. ఇంకోటి చెప్తాను చూడండి, స్టార్టింగ్లో ఏమన్నారంటే ఎవరైనా మనకేమీ రాదు, ఏది రాదు, సో ఎవరైనా ఒకటే, లాస్ట్ కూడా అంటారు ఎవరైనా ఒకటే అన్నట్టు అంటారు. కానీ ఇంకోటి ఇక్కడ ఏమయ్యేదంటే ఇప్పుడు ఎవరైనా ఒకటే అంటారు కానీ ఒకవేళ ఫర్ సపోజ్ సంజన గారు వచ్చి ఫస్ట్ కనుక ఇక్కడ దివ్యాకి ఇచ్చి దివ్య కనుక ఇక్కడ రీతుని తీసేస్తుంటే అక్కడ మిగిలేదు ఎవరంటే కళ్యాణ్, డెమోను, రీతు. అప్పుడు మళ్ళీ తనుజ గారు వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే సంజన గారు ఎలాంటి డీల్ అయితే పెట్టుకున్నారో తనుజ గారు కూడా అలాంటి డీలే పెట్టుకునేవాళ్ళు. మీ ఇద్దరు ఎవరైనా సరే దివ్యాన్ని తీసేస్తానంటేనే మీకు ఇస్తా, లేదంటే ఇవ్వను అని అనేవాళ్ళు ఖచ్చితంగా. సో ఇక్కడ ఎవరైనా ఫరక్ పడదు, ఇవన్నీ ఉట్టుట్టు మాటలు. వాళ్ళకంటూ కొంతమంది ఉన్నారు, వాళ్ళు అవ్వకూడదు, అది అందరికీ ఉంది మనసులో, అదే నిజం. సో ఇచ్చి తీసేస్తారు అంతే, సరేనా? సో అది జరిగింది, నాకు అనిపించిన విషయాలు అయ్యి అనమాట. నెక్స్ట్ దివ్య దీని తర్వాత తనుజ గారిని క్వశ్చన్ చేశారు, నన్ను తీసేసిద్దన్నా తెలుసుకోవడం నువ్వు ఎందుకు ఇచ్చో, కళ్యాణ్ పవన్ ఉన్నారు కదంటే పవన్ కూడా తీసేస్తాడు అని. మరి కళ్యాణ్కి ఎందుకు ఇవ్వలేదంటే కళ్యాణ్ నేను అలాంటి టఫ్ సిచ్యువేషన్లో పెట్టాలనుకోవట్లేదు అని చెప్పి. అంటే కళ్యాణ్ అందులో పెట్టి రీతునా, డెమోనా, దివ్యానా అందరూ తనకు కావాల్సిన వాళ్ళే అని చెప్పి. ఇక్కడ ఎందుకు ఇంత ఆర్గ్యుమెంట్ చేసుకొని ఎందుకు తనని ఇంత డిఫెండ్ చేసుకున్నా నాకు అర్థమే కాల. దివ్య మన రీసెంట్గానే మన బాండింగ్ అన్న స్టార్ట్ అయింది, నాకు అంత ముందు నుంచి వాళ్ళ ముగ్గురితో బాండింగ్ ఉంది, నాకు వాళ్ళు ఎక్కువ నీకన్నా, సింపుల్ మ్యాటర్. అందుకే నేను తీసేసాను, వాళ్ళ ముగ్గురితో కంపేర్ చేసుకుంటే నాకు నువ్వు తక్కువ ఉన్నావు కాబట్టి నేను తీసాను, అయిపోయింది కదా. దానికి ఎందుకు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి లేదని చెప్పి మీరు తీసేయాలి, దివ్యాన్ని తీసేయాలనుకున్నారు. ఇది ఎటు నుంచి చూసినా తెలుస్తుంది. సో డెమోని అడుగుతారు, డెమోనేమో నేను చెప్పలేదు ఇంతకుముందు అంటే మరి ఇప్పుడు ఇచ్చింటే ఎవరు తీసుకోవాలంటే నీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే చూసావా అని మళ్ళీ కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా, కళ్యాణ్కి ఇస్తే ఏదైతే తెలిసేది కదా అని చెప్పి మళ్ళీ అది రీతుకి రెండోసారి ఎందుకు ఇచ్చావు, ఎంత ఆర్గ్యుమెంట్ అసలు అవసరమే లేదు. ఆవిడ ఇక్కడ దొరికిపోతూ ఉంటారు అంత గేమ్ ఆడి. నెక్స్ట్ సో మొత్తానికి ఆవిడ అనుకున్నది ఏంటంటే దివ్య ఉండొద్దు, ఆవిడ మిషన్ 50% అకంప్లిష్ అయిపోయింది. సో రీతు వర్సెస్ కళ్యాణ్ ఉండాలి అన్న దాంట్లో ఆవిడ మిగతా వాళ్ళు ఉండొద్దు అన్నది దాంట్లో దివ్యాన్ని తీస్తారు, ఇక్కడ డెమోన్ మిగిలాడు. నెక్స్ట్ డెమోన్ అండ్ దివ్య వీళ్ళు మాట్లాడుకుని అదే ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత బర్నీ అన్న ఇమ్యూనిటీ ప్రయారిటైజ్ చేయాలి, రీతుని తీయకుండా కరెక్ట్ తెలుసుకుంటా ఏదో అంటారు అబ్బాయి ఇక్కడ, రీతుని తీసేయాలని చెప్పి బర్నీ అన్నకి ఏంటంటే రీతుని తీసేయాలి. ఎందుకు అంటే కనుక వీళ్ళు నామినేషన్లో ఉన్నప్పుడు రీతు ఉంటే మళ్ళీ రీతు కనుక కెప్టెన్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం. తనకి ఇమ్యూనిటీ ఆల్రెడీ 2 సార్లు వచ్చింది, 3ఓసారి కూడా వస్తే అన్నిసార్లు కరెక్ట్ కాదు అన్న దాంట్లో వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ దివ్య, దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ లిస్ట్, ఇంకా ఇక్కడ కళ్యాణ్, దివ్య, తనుజలు అందరూ ఉంటారు. ఇంకా లాస్ట్ ఉన్నారంటే అవును డెమోని తీసేయటం రైట్ అన్నట్టు ఉంటారు.
ఆవిడ. ఇప్పుడు ఎవరైనా సరే డెమోని తీసేయండి ఎవరికి వచ్చినా సరే అని చెప్పి కళ్యాణ్కి ముందుగా చెప్తారన్నమాట, నువ్వు డెమోని తీసేయని. ఎందుకు, నాకు నువ్వు అవ్వాలని ఉంది, సో వాళ్ళ మదర్ కూడా చెప్పారు కదా అంటే, మదర్ అనే కాదు, మదర్ అంతా ఫీల్ అవుతారు తెలియదు కానీ నేను మాత్రం గట్టిగానే ఫీల్ అవుతానని చెప్పి. ఆవిడ ప్రాబ్లం ఏంటంటే ఆవిడ కళ్యాణ్ అవ్వాలని ఉంది, కాకపోతే ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటే డెమోన్తో అయితే ఆ ఛాన్సెస్ తగ్గిపోతాయేమోనని చెప్పి ఒక ప్యూర్ ఇంటెన్షన్ ఉంది, నాకు అర్థమైంది అది. రెండోది ఏంటంటే ఒకవేళ పొరపాటుని కళ్యాణ్ ఊడిపోయినా రీతు అవుతుంది, సో తనకది సేఫ్ ఆప్షన్. అంటే తను అనుకున్న వాళ్ళు అయ్యారు, తన ఫ్రెండ్ అయ్యారు అని చెప్పి, వేరే వాళ్ళు అవ్వకుండా. సో అందుకోసం చెప్పి కళ్యాణ్ వర్సెస్ రీతు జరగాలని కోరుకుంది ఆవిడ. మిగతా వాళ్ళ బాధ ఏంటి, సేమ్ ఇంతే. పొరపాటున కనుక కళ్యాణ్ ఊడిపోయి రీతు గెలిస్తే ఆవిడకి ఇంకొక ఇమ్యూనిటీ, డైరెక్ట్ 14th వీక్ వెళ్ళిపోద్ది. ఈలో మనం ఎలిమినేట్ అయిపోతాం. భరణి అన్నగా బాధ కానీ, సుమనన్న తెలియకుండా కానీ ఆయన ఆలోచించాలి తెలియదు కానీ, ఆయనది కానీ, సంజన గారిది కానీ, నెక్స్ట్ దివ్యాది కానీ, అందరికి తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టినట్టు, ఆవిడ కోసం బలైపోతారు కదా. సో వాళ్ళది అది, ఎవరిది రైట్ అంటే వాళ్ళది రైట్. సో తినకి కళ్యాణ్ అవ్వాలి అంటే ఎస్ రీతుతో ఆడితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, బట్ గేమ్ ఏంటో మనకు తెలియదు కదా, ఏదైనా అవ్వచ్చు గేమ్లో. అంతమంది సపోర్ట్ చేశారు, సుమన్ ఈజీ గెలిచేసాడు, లాస్ట్ తిరగల ఒక చిన్న మిస్టేక్ వల్ల తిరిగిద్ది, చెప్పలేము. కాకపోతే ఇక్కడ మాత్రం ప్యూర్ ఇంటెన్షన్ ఉంది కళ్యాణ్ అవ్వాలనే. ఇంకోటి కదా, బ్యాక్ స్టెప్ చేద్దాం అనేది కాదు, డెమోన్ మాత్రం అవ్వకూడదు, డెమోన్ మాత్రం రాకూడదు ఇందులోకి, అయితే కళ్యాణ్ లేదంటే రీతు అన్నది ఆవిడ థాట్ ప్రాసెస్. అప్పటి వరకు ఆవిడ చేతిలో నడిచింది, సో ఆవిడ స్ట్రాటజీస్ ఫలించినాయి, ఆవిడ అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ వరకు ఆవిడ గేమ్ కరెక్ట్గానే నడిచింది. నెక్స్ట్ సో రీతు అయితే ఇందనుకో ఫిజికల్ అయినా మైండ్ గేమ్ అయినా సరే, సో నువ్వు ఇంకా బాగా గట్టిగా ఆడగలుగుతావు అది అని చెప్పి కళ్యాణ్కి చెప్తా ఉంటారు అనమాట. నెక్స్ట్ సంజన గారు తీస్తారు నెక్స్ట్ బజర్కి, తీసినప్పుడు ఇంకా ఇమాన్యుల్ కానీ దివ్య కానీ వీళ్ళు తీరు. కళ్యాణ్ నీకు ఇస్తే నువ్వు ఎవరికి పొడుస్తావు అని చెప్పి ముందు అడుగుతారు, అది ముందు చెప్పు అని చెప్పి. ఈవిడే ఇక్కడ కళ్యాణ్ని లాక్ చేశారు, ఈవిడ కూడా మంచి స్ట్రాటజీని ప్లే చేశారు. సింపుల్గా తీసుకెళ్ళి ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు, అబ్బా డెమోన్కి ఇచ్చిన కళ్యాణ్ని తీసేస్తాడు, రీతి అలాగని మిగిలిపోద్ది, కళ్యాణ్కి ఇచ్చినా కూడా రీతిని తీయడు అని చెప్పి అలా సింపుల్గా బెదిరించారు లిటరల్గా. నేను తీసుకెళ్ళి నువ్వు గనక తీసుకొని రీతిని తీయకపోతే నేను డెమోన్కి ఇస్తా, నిన్ను తీసేస్తారు, సింపుల్ అంతే. అంటే ఇప్పుడు నీకు డెమోన్ ఎక్కువ కళ్యాణ్ ఎక్కువ, నాకు డెమోన్ ఎక్కువ, నువ్వు నా మాట వింటే నువ్వు ఉంటావు, లేదంటే ఉండవు అని చెప్పి ఆయన లాక్ చేశారు. ఈ స్ట్రాటజీ కూడా అదిరిపోయింది, కరెక్ట్గా లాక్ చేశారు, కరెక్ట్గా మాటలు పెట్టగలిగారు. ఇలాంటి మాటలు మళ్ళీ వేరే వాళ్ళు పెట్టలేరేమో. సో ఆవిడ కరెక్ట్గా పెట్టారు, కరెక్ట్గా పెడితే అప్పుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు డెమోన్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి అడుగుతాడు. సో ఇక్కడ డెమోన్ ఏమంటాడంటే, ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి, డెమోన్ అనకముందు ఇక్కడ డెమోన్ ఏమంటాడంటే, నాకు వద్దు పొడిచినా పర్లేదు అని కాదు, సో అదే ఒకవేళ నాది పోయినా లైట్ అన్నట్టు అంటాడు. సో నేను మాత్రం రీతిని తీయడు అన్న దాని మీద స్టాండ్ అయి ఉంటాడు. దీన్ని చాలామంది క్రిటిసైజ్ చేస్తారు, తన గేమ్ తను ఆడుకోవడా, దివ్యాలు అందరూ అంటే నీ గేమ్ నువ్వు వాడుకోవా అది అని చెప్పి. నాకు అర్థం కాలేదు ఇందులో తప్పేంటి. ఇప్పుడు తన ప్రయారిటీ తనకుంది, తన నెక్స్ట్ ప్రయారిటీ రీతు, తన బాండింగ్ తనకుంది. ఇప్పుడు నేను పొడవలేను. సో మీరు వేరే వాళ్ళు తీసేస్తే నేను ఆపట్లేదు కదా, ఇప్పుడు కళ్యాణ్ తీసేస్తానంటే ఆపట్లేదు, లేదు నన్నెప్పుడు తన నుంచి అని చెప్పి సాక్రిఫైస్ చేయట్లా. మీరు అలాగిచ్చి తీర్చుకోండి, నేను మాత్రం నా అంతటి నేను పొడవలేను, సింపుల్. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, తన కనుక చోరుకుంటే తను గెలుస్తాడని కూడా ఉంది మనసులో, అది బయటకు కూడా చెప్తాడు. ఇప్పుడు సింపుల్గా ఇంకోటి, కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇది, ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్లు నచ్చవు, వాళ్ళు ఖచ్చితంగా తింటారు కింద. సింపుల్గా ఏంటంటే, డెమాన్ ప్లేస్లో కళ్యాణ్ ఉండి, రీతి ప్లేస్లో తనుజా ఉండి, కళ్యాణ్ ప్లేస్లో డెమాన్ ఉంటే వాళ్ళ ముగ్గురు నుంచి ఉంటే, కళ్యాణ్ నువ్వు తనుజాని తీసేస్తావా నీకు ఇస్తానంటే కళ్యాణ్ అంటే తీసుకొచ్చి పొడిచేస్తాడా? పొడవడు కదా, ఆబ్వియస్లీ పొడవడు. ఎందుకు పొడవడు? ఎందుకంటే గేమ్ స్టార్టింగ్లో ఇద్దరు ఒకరికొకరు మాట ఇచ్చేసుకుంటారు, అదే జరుగుతుంది. నువ్వు నన్ను తీయొద్దు, నేను తీయను అని చెప్పి మాట ఇచ్చాను, నేను తీయలేను అని అంటాడు, ఖచ్చితంగా అంటాడు. సో తీసేస్తే చెప్పలేదు, దాని పర్సంటేజ్ ఉంటుంది. బట్ ఇలాగ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కదా. సింపుల్గా కళ్యాణ్ గేమ్ కోసం మొత్తం పనంగా పెట్టేస్తానండి, ఏం పనంగా పెట్టట్లా. తన స్ట్రాటజీ తనకుంది, తను కాకపోతే తినేయిద్ది, ఆబ్వియస్గా తినైనా కూడా తనకు ఛాన్సులు, తనకి ఓటింగ్ ప్రకారం వీళ్ళు లెక్కేసుకుంటే ఆ లెక్కలు వీళ్ళకి కూడా ఉంటాయి కదా, ఈయనకి కూడా ఉంటాయి. ఇంకోటి, ఒకవేళ కనుక కళ్యాణ్ తనకు వచ్చి ఛాన్సెస్ కళ్యాణ్ తీసేస్తే తినమే తనకు గెలవటం ఈజీ. ఆ పాయింట్ ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళందరూ? ఏంటంటే కావాలని దీన్ని ఎందుకు హైలైట్ చేస్తారంటే ప్రతిసారి రీతు వీళ్ళకి ఇష్టం లేదు. లాస్ట్ టైం కూడా ఆ మాన్స్టర్ టాస్క్, హంగ్రీ మాన్స్టర్ టాస్క్ చేయడం వీళ్ళందరూ అబ్బో అసలు స్ట్రాటజికల్గా రాంగ్ అయిపోయింది, తప్పు చేస్తాడు డెమాన్ ఈజీగా కంటెంటర్ అయ్యాడంటే అసలు ఎట్నుంచి ఎట్లా లెక్కేసుకుని అవడం. వాళ్ళ బాధ అక్కడ డెమాన్ అయ్యాడు అవ్వలేదని కాదు, రీతు అయ్యింది అని, కంటెంటర్ అయ్యింది అని చెప్పి, అంతే. వీళ్ళందరి బాధ అదే. అందుకోసం ఆ పాయింట్స్ పెట్టడమే. మనకు వీళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే డెమాన్ తను ఆడుకోవట్లేదు అని చెప్పి. ఆడుతున్నాడు కాబట్టి ఉన్నాడు. తన పాయింట్లు 2 పాయింట్లు వ్యాలిడ్గా అనిపించినాయి. అక్కడ ఎవరున్నా కూడా వేరే వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అట్లాగే ఉంటాయి. ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నా కూడా సంజన గారు తీసేయంటే ఆలోచిస్తాడు. అంటిల్ అన్లెస్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇంకా బాగా భయపడితే తప్పితే మనం తీసేసినట్టు ఓట్లు వేసి అవి చేసినప్పుడు అది మొత్తం తందే తప్పు కాదు, పక్కన వాళ్ళు కూడా వేశారు కాబట్టి వేసేసారు, ఇంకా ఆలోచన వచ్చింది. సో
సో కళ్యాణ్ డెమోన్ పక్క తీసుకెళ్ళి మాట్లాడతాడు అనమాట. నీకు వస్తే తీసేస్తావంటే డెమోన్ నీతో ఆడటానికి నేను రెడీ తన మాత్రం ఏం చెప్తా, కానీ నీతో ఆడటానికి రెడీగా ఉన్నా, కానీ నువ్వు తీసేసుకో అప్పుడు, ఇది గేమే కదా, నువ్వు తీసుకోలేదు లేదు నువ్వు తీకు నన్ను తీకు నేను తీసేస్తాను నాకు ఇవ్వండి నేను ఎట్లా కళ్యాణ్ తీసేస్తాను అందరి దగ్గరికి వెళ్ళి అడిగాడు అనుకోండి, అప్పుడు తన కోసం వచ్చినట్టు. నాకు ఇస్తే నేను కళ్యాణ్ చేస్తాను, నాకు ఇవ్వకపోతే తీను, సో కళ్యాణ్కి రీతిని తీసుకుని తప్పలేదు నేను ఇంత ఆడతాను అని చెప్పి. కళ్యాణ్ ఏమో సో ఎందుకంటే నా ఒపీనియన్ నా డెసిషన్ నాకు క్లారిటీ ఉంది అని చెప్తాడు. ఎందుకు తీను అంటే రీతిని నా డెసిషన్ నాకు క్లారిటీ ఉంది, సో నేను ఎప్పుడైనా నీ జోలికి వచ్చానా రాలేదు కదా, సో వేరే ఉన్నాయి ఇంకా అన్నది చెప్పుకుంటూ ఉంటారు అనమాట. సో దాని తర్వాత తనుజ దగ్గరికి వెళ్ళి కూర్చొని నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు కళ్యాణ్ నువ్వు కనుక కెప్టెన్ అవ్వకపోతే మీ మదర్ ఎంత బాధపడతారో తెలియదు కానీ నేను మాత్రం ఇంకా ఎక్కువ ఫీల్ అవుతానని. ఈ ఉద్దేశం ఏంటంటే డెమోన్తో ఉంటే ఛాన్సులు తగ్గిపోతాయి కానీ డెమోని తీసేసి రీతితో ఇంకా ఎక్కువ ఛాన్సులు ఉంటాయని. సంజన గారు ఏమంటారంటే 3 ఇమ్యూనిటీలు మాత్రం ఎవరికి రాలేదు అంటే కళ్యాణ్ వెళ్ళి రీతుని తీసేస్తాడు. ఇక్కడ చాలాసేపు ఆలోచించుకుంటాడు, ఆలోచించుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మాట తప్పడు సంజన గారికి ఇచ్చి, ఇప్పుడు సంజన గారికి మాట ఇచ్చి నేను రీతుని తీసాను కళ్యాణ్ డెమోని తీస్తానంటే ఆవిడ ఇవ్వట్లేదు, సరే నేను రీతుని తీస్తానని తీసుకొని డెమోని తీయలేడు, మాట తప్పలేడు, అలా అని చెప్పి నేను తీను అని చెప్పి వదిలేస్తే ఆవిడ చాలా క్లియర్గా ఉన్నారు, ఆవిడ చేస్తారు కూడా, అది డెమోన్కి ఇస్తారు, డెమోన్ వెళ్ళి ఆ కళ్యాణ్ తీసేస్తాడు, డెమోన్ వర్సెస్ రీతు జరిగింది, అందులో ఖచ్చితంగా డెమోన్ గెలుస్తాడు, అల్టిమేట్గా రీతు ఉండదు, రీతు అవ్వదన్న విషయం తెలుసు. కానీ రీతుని అక్కడ వరకు తీసుకెళ్ళి రిస్క్ చేయలేక ముందే ఒక లెవెల్లో ఆవిడ అనుకుంటా డెమోన్ అయితే బెస్ట్ కళ్యాణ్ అయితే బెస్ట్ కానీ రీతు అవ్వకూడదని చెప్పి ఆ రిస్క్ ఇక్కడ తీసుకుంటారు. అదే ఇక్కడ రిస్క్ లేదు, తర్వాత రిస్క్ తీసుకునే స్థితిలో ఆవిడ ఉన్నారు. సో కళ్యాణ్ కరెక్ట్గా ఆలోచించుకున్నాడు. ఇక్కడ సంజన గారు మంచి స్ట్రాటజీ ప్లే చేశారు, మంచిగా లాక్ చేశారు, మంచిగా పదాలు పెట్టారు. సో కళ్యాణ్కి ఆబ్వియస్లీ తనకు ఛాన్స్ లేదు కాబట్టి రీతుతో మొత్తం కెప్టెన్సీ గేమ్లోంచి అవుట్ అయ్యేదానికన్నా రీతుని తీసేసి డెమోన్ తట్టడం బెటర్ కదా అని చెప్పి తనలో తను మాట్లాడుకుంటాడు. సో ఆ విధంగా తీసుకుని రీతుని తీసేస్తాడు. బిగ్ బాస్ రేస్ నుంచి పర్టికులర్ రీజన్ అంటే లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యో దానికన్నా ముందు వరకు నీకు ఇమ్యూనిటీ వచ్చింది, సో ఆపోజిట్ పర్సన్స్ కన్నా ఎక్కువ ఛాన్సులు వచ్చినాయి నీకు, అంటే పక్కన డెమోన్ కన్నా కూడా. బట్ వాడికి నేను ఎప్పుడు సపోర్ట్ చేయడం లేదని చెప్పి అలాగే అన్ని పాసిబిలిటీస్ చూసుకున్నాను, ఎప్పుడు కంటెంట్ చేయలేదు అంటున్నారు కాబట్టి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అనగానే సో డైరెక్ట్గా కెప్టెన్ కంటెంటర్గా డైరెక్ట్ ఛాన్స్ ఇచ్చి డైరెక్ట్ పోటీ పడదాం అనుకుంటున్నాను ఆ విధంగా అని చెప్తే రీతు సో ఇలా తీసేయాలనుకున్నావు, అంతకుముందు నేను నిన్ను ఇలానే తీసేసాను సరేనా, ఏది ఎప్పుడు ఆ రైన్ టాస్క్లో ఇలానే తీసేశాను, అప్పుడు నేను నా గేమ్ ఆడి ఓడిపోయానంటే అదే అప్పుడు నేను ఆడింది గేమ్ అంటే ఇప్పుడు నువ్వు ఆడింది కూడా గేమే, అప్పుడు నేను చేసింది తప్పు కాకపోతే ఇప్పుడు నువ్వు చేసింది కూడా తప్పు కాదు అని స్పోర్టివ్గా తీసుకొని అక్కడ ఉన్న ఒక నీతోటి చెప్తారనమాట. బట్ తీసుకుంటారు, తనకు అర్థమైంది ఎట్లాగైనా నన్నే తీసేస్తారు, ఎవరు వచ్చినా సరే నన్నే తీసేస్తారు, ఆబ్వియస్గా ఇదే జరిగిద్ది అని చెప్తాను ముందే ప్రిపేర్ అయ్యి ఉంది, వెళ్ళి అడగండి అంటే నేను అడగని కూడా అంటుంది, వెళ్ళి మాట్లాడినా ఎన్ని అవసరం లేదంటది, అలాగే నుంచుంటే తను తీసేశారు. నెక్స్ట్ డెమోను రీతి మాట్లాడుకుంటారు 100% ఎలాగైనా ఇవ్వాలి, సో వీళ్ళిద్దరు కంటెంటర్స్ అవుతారు. కానీ ఐ ఆల్వేస్ విష్ చేయంటే రీతి నేను గట్టిగా విష్ చేసుకుంటాను అని చెప్పి నేను గట్టిగా జెండా పాతంగి అది అని చెప్పి ఒక హక్ చేసుకుంటారు, అన్ని జరిగితే దాని తర్వాత భరణి అన్న షీ వాంట్స్ టు సేవ్ రీతు, ఎవరు తనుజ అనగానే ఇక్కడ సంజన నో నాట్ ఇన్ ద ఫైనల్స్లో కాదు, తనకు ఒక ప్రయారిటీ కళ్యాణే, అది ఇమ్మాన్యుయల్కి తెలుసు, సంజన గారికి తెలుసు, క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళకి. సో ఇమ్మాన్యుయల్ చెప్పిందంట అనగానే భరణి గారు ఏంటంటే రీతు కానీ ఇప్పుడు కెప్టెన్ అయిందంటే మళ్ళీ మన ఫైటింగ్ గురించి మొత్తం పోద్ది పిచ్చోల్లా తిరగాలని చెప్పి కరెక్టే, ఎందుకంటే ఆవిడ వన్ ఆఫ్ ద వీక్ కంటెస్టెంట్ కాబట్టి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సంజన గారు నేను అవ్వలేదు కదా అంటే ఈవిడ కూడా మంచి గేమరే కాబట్టి సరిపోయింది. సో సంజన గారు ఇక్కడ చెప్తారు డెమోన్ ఏంటంటే రీతుకు నేను హీరో అంటే నేను తీను, రీతు నా వల్లే ఉంది, సో రీతు ఎందుకు ఉంది ఇక్కడ అంటే నా వల్లే అని చెప్పి నేను హీరో అని చూపించుకోవడానికి చూస్తూ ఉంటాడు, నాకు వచ్చి చెప్తాడు కళ్యాణ్కి ఇవ్వండి నేను చూస్తాను ఎవరిని తీసేస్తాడు ఎవరిని పొడుస్తాడో చూడాలి నేను అది అని చెప్తున్నాడు. సో ఏంటిది మందార పువ్వు నాకే పెడతాడా, చెట్టుకే పూలు పెడతారా అని చెప్పి సెటైర్ బాగుంది, సెటైర్ మాత్రం చెట్టుకే వచ్చి పువ్వు పెడతాడు అని చెప్పి ఆవిడ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు అందయా పిల్లలయ్యా మీరు, ఆవిడ ఎట్లా లాక్ చేయాలో తెలియదు ఆవిడకి, ఎక్కడ ఏం పెట్టాలని చెప్పి ఆవిడ ముందు పెట్టినా రీతిని తీసేది, తనుజ కన్నా ముందు పెట్టుకున్నా రీతిని తీసేది, ఆవిడకి రీతి అవ్వకూడదు అంతే, సింపుల్ థింగ్ విషయం అంతే. సో ఎక్కడైనా పట్టుకొని ఎక్కడైనా లాక్ చేస్తారు, ఆ ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇంక సూపర్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ కెప్టెన్సీ, అబ్బా ఇది రోడ్ టు కెప్టెన్సీ టాస్క్ మనకి చూస్తే సింపుల్గా కనిపిస్తుంది కానీ అంత ఈజీ కాదు. సో అది మొత్తం కంకర వేసి దాని మీద ఇసుకేసి దాన్ని లెవెల్ చేసి దానిపైన కరెక్ట్గా ఆ ప్యాచ్ హోల్ అనేది ఏదైతే ఉందో దాన్ని పెట్టి దానికి చుట్టూ మంచిగా ప్లాస్టర్ వేయాలి. నేను ఇక్కడ తప్పుగా బిగ్ బాస్ మామని తిట్టుకున్నాను కాబట్టి బిగ్ బాస్ మామని మనం క్షమాపణలు అడగాలి, ఏంటంటే కావాలని తనుజని సంచాలకం చేసి ఇరికిద్దామని చెప్పి, ఎందుకంటే ఇది సంచాలక చేతిలో ఉంటుంది డెసిషన్, కొద్దిగా అటు ఇటు అయినా సరే సంచాలక మీదకి వస్తుంది, ఇది రియల్గా కరెక్ట్గా ఇలాగే ఉండాలి 100% అని ఇది లేదు, ఇది చేస్తే కరెక్ట్ డెసిషన్ అన్నట్టు, ఇక్కడ కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ ఎవరైనా అడిగితే చివరికి వాళ్ళిద్దరు కలిసి సంచాలకగా తనుజని వాళ్ళు ఎంచుకున్నది, అది బిగ్ బాస్ మామ ఎంచుకున్నది కాదు, వాళ్ళ చేతిలోనే పెట్టాడు. మామ అప్పుడప్పుడు ఇలా టిస్టులు ఇస్తూ ఉంటాడు మనకి, సో మనం తీసుకోవాలి తప్పదు.
సో అక్కడ ఉన్నాయి కంకరయ్యాలు ఇసుకయ్యాలు ఏంటంటే సిమెంట్ నీళ్ళు పెట్టలేదు అంతే, సిమెంట్ నీళ్ళు పెట్టి ప్లాస్టింగ్ చేయమలేదు, దానిపైన అది కరెక్ట్గా పెడితే కరెక్ట్గా ఫిట్ అవుతుంది, ఫిట్ అయ్యేలా ఉన్నారు. సో ఆవిడ కూడా కరెక్ట్గా చెక్ చేశారండి, ఎక్కడ కావాలంటే అక్కడ చెక్ చేశారు. అయితే ఇక్కడ ఇది ఫిట్నెస్కి అంటే ఎండ్యూరెన్స్ అంటారా, ఫిట్నెస్ అంటారా, స్ట్రెంత్ అంటారా, ఏదంటారా కానీ డెమోనికి కొంచెం ప్రాబ్లం అయింది చెప్పాలంటే. ఇది అంటే ఇప్పుడు కళ్యాణ్ గెలుపుని మనం డెమోన్ ఏదో ఓడిపోయాడు కాబట్టి తక్కువ చేసి చూడాల్సిన నెసిటీ లేదు, తనకి ఇంజరీ అయింది కాబట్టి అదని ఇదని. ఎందుకంటే ఒకవేళ ఎండ్యూరెన్స్ అని చెప్పి స్ట్రెంత్ అని చెప్పి మనం పెట్టుకుంటే అప్పుడు తినకన్నా తనకి ఎక్కువ ఉన్నట్టే కదా. సో తినకి ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒకసారి ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు రాలేదని చెప్తున్నాడు, కానీ నాకు గుర్తున్నంత వరకు అయితే ఆ సీసా టాస్క్ మట్టిపోసే దాంట్లో వచ్చిన తర్వాత వెనకాల పడుకుని పోతాడు కూడా అట్లాగే సేమ్. సో ప్రాబ్లం అయింది, అక్కడ అందరూ పాపం ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ఆడు 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 అని చెప్పి. బాగానే ఆడాడు, స్పీడ్గానే ఆడాడు, ఫిట్గా ఉండుంటే కనుక ఖచ్చితంగా అదే ఫిట్నెస్ అన్ని కరెక్ట్గా ఉండుంటే కనుక ఖచ్చితంగా కళ్యాణ్ దాటి కొట్టేసేవాడు. బట్ ఇక్కడ కళ్యాణ్ కొంచెం స్పీడ్గా కనిపించాడు. ఎక్కడ తెలుసా, ఆ కంకరెత్తే దాంట్లో ఇసుకెత్తే దాంట్లో డెమోన్ కన్నా కళ్యాణ్ కొంచెం స్పీడ్గా తీశాడు ఎత్తినప్పుడు. తిని కొంచెం ఎక్కువసార్లు వెళ్ళి వచ్చాడు అనమాట, నాకు అర్థమైంది అది. సో పోటాపోటీగానే జరిగింది, ఆల్మోస్ట్ వన్ సైడెడ్గా జరగలేదు కానీ పోటాపోటీగా జరిగింది. ఒకవేళ బాగుంటే కనుక కొంచెం ఈయనకు ఫెచ్చింగ్ అయ్యేదేమో, బట్ అగైన్ ఇదంతా సంచాలక చేతిలోనే ఉంది. అక్కడికి వెళ్ళి తొక్కితే అది పైన ఉంది మట్టే కాబట్టి తొక్కామనుకోండి అది కిందకి వెళ్ళిపోద్ది గట్టిగా. సో మట్టి గట్టిగా వేసి మంచిగా చేయాలి, వీళ్ళు పైపైన వేసేద్దాం నింపేద్దాం దాని మీద పెట్టేద్దాం అంటే తొక్కితే దిగిపోద్ది. సో గుద్దాల్సిందే మట్టిని. సో దాని తర్వాత నీట్గా ప్లాస్టర్ వేయాలి. సో టాస్క్ మాత్రం బాగుంది, బట్ టాస్క్కి కంప్లీట్గా వీళ్ళే ఇది జరిగితేనే అవుతుందని లేదు, మోస్ట్లీ సంచాలక చేతిలోనే ఉన్నది ఇది. సో దాని తర్వాత ఇంక స్టార్ట్ అయిపోయింది, రీతి మరుస్తూ ఉంది, లాగురా కానీరా అంటే నొప్పి వచ్చేస్తుంది, బాగా నొప్పి వచ్చేస్తుంది అని చెప్తే అలాగే పడుకొని ప్లాస్టర్లు పెట్టి దివ్య వచ్చి స్ప్రే చేసి అది వెంటనే పెయిన్ రిలీఫ్ ఇచ్చే స్ప్రేనా ఏంటి. సో అలాంటి క్రికెటర్ స్పోర్ట్స్లో ఉండే స్ప్రే లాంటివి ఉండవు కదా, మహా అయితే మన వాల్నీ లాంటివి ఉండుంటాయి నాకు తెలిసి. వెంటనే అది రిలీఫ్ అవ్వదు, స్ప్రే చేస్తున్నారు. ఇంకా అయిపోయింది డెమోన్ది. ఇంకా లాస్ట్ హోల్ దగ్గరికి వెళ్ళేప్పుడు ఇంకా మొత్తం ఇంకా తిరిగి పడుకుండిపోయాడు. ఒక పక్కన కళ్యాణ్ చూసుకుంటా ఉన్నాడు కానీ ఆగలేడు, ఆగకూడదు, ధర్మం కాదు సరేనా. ఇంకా ముందుకెళ్ళాడు, టాస్క్ కంప్లీట్ చేశాడు. వీళ్ళేమో లెగురా లెగురా అంటే అరే అసలు అవ్వట్లేదు, తట్టుకోలేను, అంత నొప్పి వచ్చేస్తుంది అది ఏం చెప్తుంటేనేమో అమ్మాయి పక్కకి వెళ్ళి ఇంకా ఏడుపు, దేవుడు దండం పెట్టుకొని ఏం అవ్వకూడదు ఆడాలి అని చెప్పి. మనసులో చాలా రన్ అవుతూ ఉంటాయి డెమోన్ మనసులో, ఇక్కడ గివప్ ఇచ్చేస్తున్నానా లేంటి, ఇక్కడ కొంచెం స్ట్రెచ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ టికెట్ ఫినాల్కి ఏమైనా తేడా వచ్చేస్తా, ఎందుకంటే అక్కడ ఇంకా ఎక్కువ టాస్క్లు ఉంటాయి, అది ఇంకా చాలా ఇంపార్టెంట్ దీనికన్నా. ఇక్కడ సర్వైవల్ ఉంది, అక్కడ లేకపోతే ఫైనల్కి సర్వైవల్ ఉంటుందో లేదో తెలియదు. మైండ్లో 100 రన్ అవుతాయి, గివప్ ఇచ్చేస్తానన్న పేరు వచ్చేస్తుంది. సో ఏడుపులు ఒకటే తక్కువ, అందరూ ఏడుస్తూ ఉంటారు. కళ్యాణ్ దేమో అయిపోయింది, డెమోన్ ఏమో ఇంక వెనకబడిపోయి ఉంటాడు. సో గో ఫర్ ఇట్ ఆగిపోతాడు అక్కడికి వెళ్ళి కూర్చోగానే, కానిచ్చే అందరూ అడుస్తుంటారు గో ఫర్ ఇట్ అంటే ఇంకా జెండా లాగేసి ఆ జెండాని కడతాడనమాట. డెమోన్ ఇంకా లాగేస్తుంది, నొప్పి వచ్చేస్తుంది అని చెప్పి ఫుల్ ఇంకా ఏడుస్తూ ఉంటే అది చూసి అందరికి ఇంకా ఎమోషన్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి కూడా. హిమాలయం చాలా బాగా ఆడాడు, వారు ఫీల్ అవ్వకరా. సో కళ్యాణ్ కూడా పక్కన కళ్యాణ్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. దివ్య ఏమో హెల్త్ ఇంపార్టెంట్ పవన్ హెల్త్ చూసుకోవాలి కదా అని చెప్తే అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది మెడికల్ రూమ్కి వెళ్ళండి. ఇక్కడ ఇమాన్యుల్ తనుజ వాళ్ళిద్దరూ ఏడుస్తారు. ఒకటి అలా జరిగిందని ఒకటి, నెక్స్ట్ కళ్యాణ్ గెలిచాడని ఒక ఆనంద బాష్పాలు రెండు ఉంటాయి వాళ్ళకి. కళ్యాణ్ వాళ్ళిద్దరి దగ్గర కూర్చొని ఒక చెయ్యేమో ఇమాన్యుల్ చేతిలో ఉంటుంది, ఒక చెయ్యేమో తనుజ చేతిలో ఉంటుంది. ఆ ఫ్రేమ్ చూడముచ్చటగా ఉంటుంది, టాప్ 3 భలే ఉంది ఆ ఫ్రేమ్ మాత్రం. ముగ్గురు ఎమోషనల్గా ఉంటారు. సంజన గారు కూడా నువ్వు బెస్ట్ ప్లేయర్ రా, బెస్ట్ అసలు టాస్క్ నేను కొట్టేవాళ్ళు లేరు రా ఇది అని చెప్పి మోటివేట్ చేస్తూ ఉంటారు వర్డ్స్తో. డెమోన్ వెళ్తా కళ్యాణ్ని అప్రిషియేట్ చేస్తాడు. కళ్యాణ్ అలానే మోకాల మీద కూర్చొని లెగ్తో హక్ చేసుకున్నప్పుడు అక్కడ నాకు బాగా ఎమోషన్ వచ్చేసింది భయ్య. ఆ పాయింట్లో మాత్రం నాకు ట్రిగ్గర్ అయిపోయాను. ఇదిరా ఇలా ఫ్రెండ్షిప్లు కానీ ఏది కానీ ఇలా అరుచుకోవటం కానీ కొట్టుకోవటం కానీ ఆ పాయింట్ ఆఫ్ టైం మనం అనుకుంటాం ఏంద్రా వీళ్ళు కలిసిపోయారు, రైవలరీ లేవురా, అయ్యేవిరా అని. ఏం చేస్తాం వాళ్ళ లోపల అలా నాటుకుపోయినాయి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రీతు డెమోన్ హక్ చేసుకొని సారీ చెప్పుకుంటూ ఉంటే ఇట్స్ ఓకే, టికెట్ ఫినాలే కొట్టాలి మనం, అది చూసుకోవాలి, ఇది పోతే పోయింది, ఇంకా చాలా ఉన్నాయి, టికెట్ ఫినాలే ఉంది, ట్రోఫీ ఉంది అని చెప్పి ఆమె కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి రీతు ఏడుస్తూ ఉంటే యాక్టింగ్ చేసినట్టు అనిపించట్లా, రియల్ ఎమోషన్. ఇంతకుముందు ఎడుతుందని అవుతుందా, కన్నీలే రాకుండా ఏంది ఎక్స్ప్రెషన్ పెట్టుకుని టిష్యూ పెట్టి తుడుచుకుంటుంది ఎన్నిసార్లు కామెంట్ చేస్తాం. ఇది రియల్ ఎమోషన్. నేను అదే అనుకున్నానంటే టికెట్ ఫినాలే విన్నర్ ఉన్నాయంటే అప్పటికి ఫస్ట్ వేసేసాను కానీ ఇంకా అవ్వలేకపోయింది, ఆడలేకపోయాను, కూర్చుంటే టేప్ వేస్తుంటే నీకు బాగా నొప్పి వచ్చేస్తుంది అది అని చెప్తాడు. సో అదే ఇంకా ఎఫర్ట్స్ మ్యాటర్ కదా, నువ్వు కష్టపడ్డావు అది అని చెప్తారు. ఇంకా అలా దానికి మెడికల్ రూమ్ తీసుకెళ్తాను అనమాట. ఎప్పుడు నొప్పి రాలేదు, ఈరోజు వచ్చిందని ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ బిగ్ బాస్ కూడా ఇక్కడ కొంచెం ఎమోషనల్గానే చెప్తాడు లాస్ట్లో, ఈ ఆటలో విజయం సాధించి ఆఖరి కెప్టెన్గా నిలిచిన కళ్యాణ్ని అభినందిస్తున్నానని చెప్పి, ఈ కెప్టెన్సీ మీరే కాదు అందరూ హౌస్మేట్స్ అందరూ గుర్తుండిపోయేలాగా మీ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారనుకుంటున్నాను అని చెప్తే
ఆ బ్యాండ్ పెట్టండి, ఆ బ్యాడ్జ్ పెట్టండి అంటే అందరూ రండి, మీరు రండి అంటే ఇమ్మాన్యుయల్ ఆ బ్యాడ్జ్ పెడతాడు. వెనకాల డెమోను అందరు నుంచుంటారు. తిని అందిస్తుంది ఆ బ్యాడ్జ్. బాగుంది, చూడముచ్చటగా ఉంది. వీళ్ళు బ్యాచ్ గ్రూపు, అదే గ్రూప్ అని కాదు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ స్టేజ్ మీద అంతా ఇమ్మాన్యుయల్ ఇద్దరు నుంచి నా తమ్ముళ్ళు జేమ్స్ మా జేమ్స్ అన్నయ్య సినిమాలో చిరంజీవి గారి డైలాగ్. సో అలాగా దాని తర్వాత కళ్యాణ్ తన స్టైల్లో ఒక శాల్యూట్ బిగ్ బాస్కి కానీ ఆడియన్స్కి కానీ ఒక శాల్యూట్. సో అది మన ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. ఒక స్ట్రాటజీస్తో స్టార్ట్ అయ్యి ఎమోషన్స్తో ఎండ్ అయిపోయింది. మధ్యలో చాలా విషయాలు, చాలామంది రైట్ ఉన్నారు, చాలామంది రాంగ్ ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం కుదిరితే ఇంకొక వీడియోలో. తనుజ గారు బాగా స్ట్రాటజీ ప్లే చేశారు. బట్ ఆ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ పాయింటే దానికి ఆవిడ ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్పాలి ఏ ఉద్దేశంతో అన్నారు ఏంటి అని చెప్పి మనకు అలా అనిపిస్తుంది చూడంగానే. బట్ ఆవిడని అడగాలి ఆ విషయం ఏంటి అని చెప్పి. ఇద్దరు బాగా ఆడారు. కళ్యాణ్ ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటా ఎమ్మెల్యే చెప్తూ ఉంటాడు ఆవేశపడికి ఆగాదు, స్లోగా ఆడు అని చెప్పి. బట్ ఇద్దరు తోపులే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు కరెక్ట్గానే ఆడారు. ఎవరిని ఇప్పుడు ఈయన జడ్జి చేసి ఆయన ఓడిపోయాడుగా, ఆయనకి ఫిట్నెస్ బాగాలేదు కాబట్టి ఈ విజయాన్ని తక్కువ చేయకూడదు. ఎందుకంటే ఆయన ఫిట్నెస్ గేమ్లో అది కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి కదా. అది తిని కాపాడుకుంటా తిని కంప్లీట్ చేశాడు. సో ఖచ్చితంగా తిని తోపే. అలాగే టాస్క్ అన్న తర్వాత కూడా ఎక్కడ స్టార్ట్ అయిపోయినా కూడా అక్కడ ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇచ్చుకుంటా గివప్ లాస్ట్ వరకు ట్రై చేశాడు. తిను ఆ విధంగా తోపే. ఏదైనా సరే ఇద్దరు తోపులే. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇది మెయిన్ పాయింట్గా చెప్తాను. వీడియో లైక్ చేయండి, ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు పక్కనే బట్టన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 75K కొడతాం, మీరు అందరూ సపోర్ట్ చేస్తాం. కెప్టెన్సీ పోతుందా కళ్యాణ్ది అని చెప్పి దేనికంటే ఏ విధంగా లాక్ చేస్తారా? డిఫరెంట్ థీరీస్ బయటకు వస్తున్నాయి. ఎన్ని థీరీసే. సో ఎందుకంటే డెమోన్ సరిగ్గా ఫిట్నెస్గా సరిగ్గా లేదు కాబట్టి మధ్యలో ఆ విధంగా కెప్టెన్సీ తీసేస్తారంటే అలా కంపేర్ చేసి తీరు. టాస్క్లో మన ఫిట్నెస్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, మన ఇంజరీ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. సో దానికి పక్కన కంటెస్టెంట్ని బ్లేమ్ చేసి తీసేరు. సో ఇలా అయింది కాబట్టి ఇలా తీసేరు. సో ఇలాంటి థీరీ ఏదైనా పెట్టుకుంటే తీసేయండి. ఆ థీరీ అసలు జరగని పని. చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటుంది. సెకండ్ది రెడ్ కార్డు. సో డెమోన్ పీక పట్టుకున్నాడు కాబట్టి డెమోన్కి రెడ్ కార్డు ఇస్తారు. రెడ్ కార్డు ఇవ్వకూడదు అంటే తిన కెప్టెన్సీ సాక్రిఫైస్ చేయాలి అని చెప్పి ఇంకొక థీరీ. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పీక పట్టుకున్నదే కరెక్ట్ కాదు. అసలు నాకు ఈ ఇబ్బంది. ఆయన పీక పట్టుకుంటే ఆయన కెప్టెన్సీ సాక్రిఫైస్ చేయటం ఏంటి? సో ఇలా కూడా అడగరు. ఇలాంటి థీరీ కూడా కరెక్ట్ థీరీ కాదు. సో రాంగ్ థీరీ. సో ఇది కూడా తీసేయండి. ఇంకోటి ఏదో థీరీ ఉందబ్బా మర్చిపోయాను. సో ఇలా పాయింట్స్ పెడుతున్నారు. బట్ ఏ విధంగా చూసినా కూడా ఇందులో కళ్యాణ్ తప్పేం లేదు కదా. సో కళ్యాణ్ కరెక్ట్గా తన గేమ్ తను ఆడుకున్నాడు, తన ఫినిష్ చేశాడు. మేబీ ఒకవేళ ఇంకా తీసేయాలి, రసవత్తరంగా దీన్ని ఏదైనా చెయ్యాలి అనుకుంటే, వీకెండ్ సండే ఏదైనా పెట్టాలి అనుకుంటే కళ్యాణ్ జస్ట్ రెచ్చగొడతారు. ఏంటంటే ఫిట్నెస్ సరిగ్గా లేదు కాబట్టి నువ్వు గెలిచేసావు అన్న విధంగా ఏదైనా రెచ్చగొట్టి తనంతట తను సాక్రిఫైస్ చేస్తాను, అది ఇచ్చేస్తాను, మళ్ళీ ఆడదాం అని చెప్పేలా చెయ్యాలి తప్పితే అదర్వైజ్ మాత్రం వర్కౌట్ అవ్వదు. అలా చేయటం కరెక్టా అంటే 100కి 110% కరెక్ట్ కాదు. 100కి 100% కరెక్ట్ కాదు. అలా ఎలా చేస్తారు? కళ్యాణ్కి కనుక మళ్ళీ అడిషనల్గా ఏదైనా సింపతి లాంటిది ఏదైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే తప్పితే ఇలాంటివి చేయరు. అలా చేస్తే దరిద్రంగా ఉంటుంది. వస్తుంది కానీ అది కాదు, అంత అవసరం లేదు. సింపతి తెచ్చుకొని గేమ్లో ముందుకెళ్లాల్సిన నెసిటీ ఇప్పుడు తనకు లేదు. అది అవసరం లేదు. తను బాగా ఆడి తను ముందుకెళ్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయటం? సో అలా చేయకూడదు. అది కరెక్ట్ కూడా కాదు. తను ఆడి గెలుచుకున్నాడు, తిను బాగా ఆడాడు. బట్ ఫిట్నెస్ గేమ్లో మెయింటైన్ చేసుకోవాల్సిన విషయం కూడా ప్లేయర్దే. అక్కడ మధ్యలో ఇదైతే మనం ఏం చేయలేం కదా, దానికి తిన్న బ్లేమ్ చేయలేం కదా. సో ఆ విధంగా నాకు తెలిసి కెప్టెన్సీ అయితే మాత్రం పోదనుకుంటున్నాను. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఏదైనా చెత్త డ్రామా ప్లే చేసి చెత్తగా ఏదైనా చేస్తే చెప్తే పిచ్చిగా అప్పుడు ఏదైనా జరిగితే చెప్తే లాజికల్గా మాత్రం ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా కెప్టెన్సీని తీసేసి ఇదే లేదు. ఏమోలేండి 99% 1% ఏదైనా మంచి లాజిక్ ఏదైనా పెడితే మాత్రం చెప్పలేం. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కెప్టెన్సీ పోదు. చాలామంది మెసేజ్ చేశారు కెప్టెన్సీ పోతుందా అంటే పోదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే పోదు. అలాంటిది ఏదైనా ఉంటే రేపు మనకు తెలిసిద్ది, రేపు మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఎపిసోడ్ రివ్యూ. మిడ్ నైట్ టాక్స్ అంటే చూస్తాను టాస్క్ అయిన తర్వాత ఏం డిస్కషన్లు జరిగినాయి ఏంటి అని చెప్పి ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియో వస్తుంది. లేదంటే ఇంక మళ్ళీ మార్నింగ్ ఎలిమినేషన్ అప్డేట్తో కలుసుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ బిగ్ బాస్ చూసేవాళ్ళంటే షేర్ చేయండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.